హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను అమర్ గారు. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మనం ఒక ఇంటర్వ్యూ చేసాము, దానికి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈరోజు ఇంటర్వ్యూలో జనరల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్న మా వ్యూవర్స్కి తెలియజేయాలనుకుంటున్న అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటే, రీసెంట్గా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరును మాత్రమే తొలగిస్తూ కొంతమంది అరాచక శక్తులు అనాలా, లేదంటే తెలియని వ్యక్తులు అనాలా, కొంతమంది చేసినటువంటి పని, ఆ టైంలో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని కూడా బయటికి పంపించి, లేదు కరెంటు కూడా ఆపేసుకొని ఆ చీకట్లో చేసినటువంటి ఆ కార్యాన్ని, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఈ చేసిన వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వీళ్ళని ఇలా పురుగొల్పిన వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ మానసిక స్థితి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? అసలు ఇలాంటి మైండ్ సెట్కి జనరల్గా ఏంటంటే ఒక రకమైన సైకోటిక్ మైండ్ సెట్ అంటారండి. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా రాజకీయ పరంగా డిఫరెన్సెస్ ఉండొచ్చు, పోటీతత్వం ఉండొచ్చు, అది హెల్తీగా ఉండాలి. ఎవరైతే వినాశనాన్ని కోరుకుంటారో, కనీసం నేమ్ ప్లేట్ను కూడా సహించలేకపోతారో ఒకవేళ చరిత్రలో ఏ క్రెడిబిలిటీ కూడా ఇతనికి, ఈ వ్యక్తికి మిగలకూడదు, జగన్మోహన్ రెడ్డికి మిగలకూడదు అనుకుంటారో, వాళ్ళు ఒక సైకోటిక్ తత్వంతో, ఆ పొల్యూటెడ్ మైండ్ సెట్తో చేసినటువంటి చర్య. అది పగలగొట్టినటువంటి కూలీల కంటే ఏమీ లేకుండా ఆవేశంతో లీడర్ ఏం చెప్తే అది చేస్తాము అనేటువంటి, అది కార్యకర్తలో కిరాయి మనుషులో ఎవరైతేనే వాళ్ళకి పాపం రాదు. మెయిన్గా అది ఎవరైతే చేయిస్తున్నారో పురుగొలిపి, దానికి ఎవరైతే ఖర్చు పెట్టారో, అది వాళ్ళందరి చేత తాగించో ఏదో చేసి అది మాస్గా చేయించారో, వాళ్ళ యొక్క మనస్తత్వం సైకోటిక్ మనస్తత్వం అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఒక అపార్ట్మెంట్లోనో ఒక బిల్డింగ్లోనో సార్ మీరున్నారు సపోజ్, చాలా కొత్తగా ఒక కారు కొనుక్కుంటారు, చాలా ప్రేమగా ఖచ్చితంగా పైకి వచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చి ఒక కారు కొనుక్కుంటారు, చాలా బాగుంటుంది. నాకు మీ మీద ద్వేషంతో మీ కారును కూడా నేను గీసేస్తాను, లేకపోతే పగలగొట్టడానికి చూస్తాను. ఎవరో పిల్లలు ఆడుకొని బాలలాగా నేను దాని మీద పగలాలి అనుకుంటాను. ఏదో విధంగా మీరు కొనుక్కున్న ప్రాపర్టీని ధ్వంసం చేస్తే నా మనసు చల్లగా ఉంటుంది. అలాగనే చిన్న బేబీని కూడా ముద్దు పేరుతో గట్టిగా బుగ్గలు నలిమించేవాళ్ళు ఉంటారు అన్నమాట. సైకోటిక్ మనస్తత్వం వాళ్ళు ఏంటంటే, ఎక్కడ బ్యూటీ ఉందో, ఎక్కడ అది ఆస్వాదించలేక, దాన్ని చూడలేక, సహించలేక, దాన్ని విధ్వంసం చేద్దాం, దానికి బాధ కలిగిద్దాం, నొప్పి కలిగిద్దాం, నాశనం చేద్దాం, విలువ లేకుండా చేద్దాం అనే ప్రయత్నము, అది సైకోటిక్ మైండ్ సెట్. అది మంచిది కాదు, క్షేమం కాదు. అది ఎవరు చేశారు ఏంటనేది నాకేం తెలియదు ఒక ప్రాక్టీషనర్ గా. బట్ ఎవరైతే ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, ఏదో ఒక ఇది పాడు చేయాలని చూస్తారు. మంచి మంచి వస్తువులు ఇంట్లో పెడితే దాన్ని రిపేర్ చేయాలనో, దాని లోపల ఏముండాలో చూడటం అనే దీంతో పాడు చేస్తారు, లాగి పెడతారు. ఒక ఇద్దరు బేబీలకి ఒక బొమ్మ కొనిస్తే ఒకటి చక్కగా ఎలా ఆడుకోవాలో, ఏ పద్ధతిలో ఆడుకోవాలో ఆ పద్ధతిలో ఆడుకుని ఆనందిస్తాడు. ఇంకొక బేబీ దాని కాలు లాగి, చెయ్యి లాగి, లోపలేముందో చూసే ప్రయత్నంలో సైకోటిక్ గా ప్రవర్తించేది ఉంటుంది. అందుకనే ప్లేయింగ్ బిహేవియర్ ఎలా ఉందంటాం. ఒక చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వీళ్ళ యొక్క ఇంట్లో అప్రోచ్ ఎలా ఉంది, డాడీతో ఎలా ఉంటాడు, మమ్మీతో ఎలా ఉంటారు, అలాగే ప్లే గ్రౌండ్ బిహేవియర్ ఎలా ఉంది, ప్లేయింగ్ బిహేవియర్ ఎలా ఉంది, ఇతర పిల్లలతో ఎలా మూవ్ అవుతారు, ఇవన్నీ అడగడం ఏంటంటే, ఆ పిల్లోడు అల్లరి చేస్తామని కంప్లైంట్ చేశారు. అది ఏ టైప్ ఆఫ్ అల్లరి? అది కొంచెం చిన్న పిల్లలకి సహజంగా ఉండేటువంటి చిల్లర మల్లరి అల్లరా, అది వయసుతో పాటు తగ్గిపోతుంది, సబ్సైడ్ అవుతుంది. లేదు ఈ పిల్లవాడిలోనే కొంత సైకోటిక్ బిహేవియర్ ఉందా అని చూసాం. అదే విధంగా ఎవరైతే ఆ నేమ్ ప్లేట్స్ని, బోర్డులని, వాటిల్ని అన్అఫీషియల్గా, ఇరేషనల్గా, అన్యాయంగా, అక్రమంగా ఈ పగలగొడుతున్నారో, చేస్తున్నారో, వాళ్ళ ఒక మైండ్ సెట్ మీరు నన్ను అడిగితే ఒక సైకాలజిస్ట్గా తప్పనిసరిగా సైకోటిక్ మైండ్ సెట్టే అంటాము. ఒక విధంగా పాత గవర్నమెంట్ లో ఇవి చేస్తుండగా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తుండగా సైకో పాలన, సైకోటిక్ అది ఇది అన్నారు కదా. అలా అన్న వాళ్ళకి ఆ సైకాలజీ, సైకాట్రీ ఆర్ సైకోటిక్ అనే వర్డ్స్ కి మీనింగ్ లిటరల్ గా తెలియక ఊరికే నోటుకొచ్చినట్టు ఆ పదాలు వాడేయడమే తప్పించి, కనీసం గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి వాట్ ఈస్ ద సైకోటిక్ బిహేవియర్ ఇది వాడితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఏంటంటే, వాళ్ళు ఆ రోజున వాడినటువంటి పదాలకి అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందని చూపిస్తున్నట్టుగా అవుతుంది ఈ 2 నెలలు బట్టి. కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదనుకుంటున్నానండి. ఈ మైండ్ సెట్
వాళ్ళకే మంచిది కాదు. వాళ్ళు అంటారు, పెద్దలు అంటారు, అప్పట్లో ఈ పెద్దలకి ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలియవు సార్. కానీ కొంచెం మనిషికి తెక్క ఉంది, కొంత కోపం ఉంది, మరి కోపిష్టి, తిక్క, చాదస్తం ఇట్లాంటి మాటలతో అడ్రస్ చేసేవారు. ఆ మెడికల్ టర్మినాలజీలో వీటికి వేరే వేరే ఉన్నాయి. ఆబ్సెసివ్నెస్, తర్వాత ఇరిటేషన్, తర్వాత కొంచెము బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇట్లా అంటూ ఉంటాం సైకోటిక్ బిహేవియర్ అని. కనుక ఇప్పుడు మమ్మల్ని మీరు ఒక స్పెషలిస్ట్ గా అడిగితే ఖచ్చితంగా మేము ఆ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్షియేషన్ చేసి చెప్పగలుగుతాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదంతా ప్రయత్నాలు అట్లాగే ఉన్నాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఎవరికైతే సైకోటిక్ బిహేవియర్ ఉందో, లేకపోతే మనసు ఎంతసేపు ఏ విధ్వంసం చేసేద్దామా, ఎట్లా నాశనం చేసేద్దామా అని చెప్పి వేరే వాళ్ళు మెచ్చుకుంటారనో, లేకపోతే వాళ్ళకే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. చూడండి, ఏదైనా చిన్న స్ట్రైక్ అది ఎజిటేషన్ జరుగుతున్నప్పుడు గతంలో కూడా ఆ వంకతో షోరూమ్ లోకి వెళ్ళి బద్దలు కొట్టి ఆ విలువైన వస్తువుల్ని ఇంటికి తెచ్చేసుకోవడము, దోపిడీ చేసేయడము. ఆ దోపిడీకి అసలు ఆ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎజిటేషన్ కి ఏమైనా సంబంధం ఉందండి? అలాగా ఏ ఉద్యమం జరిగినా కూడా ఆ ఉద్యమం పేరు చెప్పి వాళ్ళ స్కోర్స్ సెటిల్ చేసుకోవడం అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి కక్షల్ని సెటిల్ చేసే ప్రయత్నంలో వాళ్ళని కొట్టేయడము, అనవసరంగా వాళ్ళని కూడా లాగి ఒక 4 ఇరికించి అక్కడ ఆవేశంతో ఉన్న ఒక కిరాయి గుండాలు కానీ ఎవరే ఒకరు ఆ మాసెస్ కి ఇంకోళ్ళ పేరు చెప్పి, అతని కక్ష ఉన్న వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీని బయటికి లాగేసి, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ షాపుల్ని ధ్వంసం చేసి, వాళ్ళ యొక్క షాపుల్లో ఉన్న విలువైన వస్తువుల్ని దొంగిలించి ఇవన్నీ చేస్తుంటారు. అంటే వీళ్ళంతా ఆపర్చునిస్టిక్ అన్నమాట. అవకాశం దొరికింది కదా అని అనార్చి, లాలెస్నెస్. ఇప్పుడు ఇట్లా పోతే చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, చంద్రబాబు గారి గవర్నమెంట్ లో లాలెస్నెస్ వస్తుంది. అందుకనే కదా వీళ్ళు గవర్నర్ గారిని సంప్రదించి, లేకపోతే రాష్ట్రపతి పాలన కావాలని నిర్ణయం అడుగుతారు. ఎక్కడైతే అనార్చీ ఉందో, లాలెస్నెస్ ఉందో, ప్రజలు ఈ ఒక్క పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఉద్రేకమైపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అపరిచితులుగా మారిపోయి అనాలోచితంగా ఆవేశంతో ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని చంపుతూ, వేధిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మహిళల్ని కింద అట్టడుగు వర్గాల వాళ్ళని వేధిస్తూ వాళ్ళు ఓట్లు వేశారనో, ఇలాగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి, ఇవన్నీ దీనివల్ల చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చివరికి కాలేవి వాళ్ళ చేతులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని అడపదడప మాట్లాడిస్తుంటే, ఆంధ్ర నుంచి ఇక్కడ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ఓట్లు ఎంత ఆవేశంతో వేశారో, టికెట్ బుక్ చేయించుకొని 4 రోజుల ముందు పాపం టికెట్లు బుక్ చేయించుకొని, ఇంకోళ్ళు అయితే 2-3 నెలల ముందు కూడా, ఎప్పుడైతే ఆ ఒక ఎలక్షన్ డేట్ వచ్చిందో 2 నెలల ముందు ఆ రోజే బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన గ్రూప్స్ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేశారు. అప్పట్లో వాళ్ళు ధైర్యంగా చెప్పే వెళ్ళారు, ఈసారి చేంజ్ కావాలండి, జాబ్స్ వచ్చేస్తాయి, ఇంకా అమ్మ కూడా అందరికి ఇచ్చేస్తా అన్నారు. తల్లి దేవేనన్నా పేరు పెట్టారు, పేరు కూడా నాకు తెలియదు. ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే కదా పేరైనా నోటికి వచ్చేది, వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయటం లేదు కదా. ఏదో అందరి పిల్లలకి ఇచ్చేస్తాం 15,000 అన్నారండి, కనుక అందరికి వచ్చేస్తాం మా ఇంట్లోకి అని చెప్పి పాపం ఆపతో వెళ్ళారు. మొత్తం మా కరువు తీరిపోతుంది, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇస్తుందే ఇది అనుకున్నాము, ఇప్పుడు మాకు జీడిపప్పు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అంటే జీడిపప్పు, ఆల్మండ్స్ అన్ని కలిపి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఇస్తున్నారు, అందరికి ఇన్ని స్కీములు పెట్టాడని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే పాపం ఎవరు బెనిఫిట్ వాళ్ళది అనుకుంటాం మనం. ఐఎమ్ నాట్ దేర్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. ఎందుకంటే ఈ పార్టీకి ఏంటి, ఆ పార్టీకి ఏంటి చెప్పడానికి నేను ఏ పార్టీ వాడిని కాదు. అక్కడ ఓటు లేదు, ఏమీ లేదు. కానీ ఏంటంటే జనరల్ గా ఒక సైకలాజికల్ గా పొలిటికల్ సైకాలజీ ఎలా ఉంది అని తెలుసుకోవడం మా ఇంట్రెస్ట్. పొలిటికల్ అఫిలియేషన్ అంటారు, అది ఎలా ఉంది, ఎందుకు ఉంది, రేషనల్ గా ఉందా, ఇరేషనల్ గా ఉందా వాళ్ళ ఆలోచనలు. రేషనల్ గా అవునండి ఈ మంచి పనులు చేశారు, వీళ్ళు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఖర్చులు అన్ని కూడా ఇంత కంట్రోల్లో ఉన్నాయి, ఖరీదులు అందరం కూడా చక్కగా ఈజీగా బతుకుతున్నాము కనుక వేస్తున్నాము అంటే ఓకే. లేదా ఈయన వల్ల ఇంత సఫర్ అవుతున్నాం, ఇవి రీజన్స్. అంతేగాని మాకు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లేవు. పవన్ కళ్యాణ్ సినిమా 4 సార్లు చూస్తామేమో కానీ ఓటేయము అని ఎవరైతే అంటున్నారో అలా ఎడ్యుకేటెడ్ గా మేము ఓటేయమండి, ఆయన సినిమా కావాలంటే 100 సార్లు చూస్తాం రిలీజ్ అయినప్పుడల్లా, అంతేగాని ఓటేయమంటారు. ఎందుకు వేయమంటే అతనికి ఆవేశము, ఆలోచన ఉండదు, అతనికి కన్సిస్టెన్సీ ఉండదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉదాహరణగా అతనే మొన్న ఒక అతను ఎద్దేవేస్తున్నాడు, ఏంటి ఇది సెపరేషన్ అయిపోయి 20 సంవత్సరాలు గడిచిపోయింది, పోస్ట్ 10 ఏళ్ళకి కానీ 20 ఏళ్ళు అన్నారు. అలా అంత మీటింగ్ లో అట్లా అనకూడదు కదా.
పోస్ట్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ 20 years అయిపోయింది అనేటప్పటికి అది తప్పది. అట్లా కొన్ని తప్పులు మాట్లాడేస్తూ ఉంటాడు, అది ఇది అని చెప్పి ఆ గ్లామర్ పోతుంది. కానీ మీరు అన్నట్లుగా గత 5 సంవత్సరాల పాలనలో కూడా సైకో రెడ్డి, లేకపోతే సైకో ముఖ్యమంత్రి, లేకపోతే సైకో జగన్, ఇతనికి భయం, బయటికి రావాలంటే భయం, ఓన్లీ ప్యాలెస్లో ఉంటేనే, చుట్టుపక్కల పోలీసుల పహారాలో ఉంటే మాత్రమే ఉండగలడు, లేదంటే ఎవరొచ్చి ఏం చేస్తారో అనేటువంటి భయంలో ఉంటాడు, పిరికోడు, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇవాళ ఆయన పేరు ఉంటే కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో పేర్లు కూడా తొలగిస్తున్నారు. అంటే అసలు ఆ పదాలకి నిజంగా ఆ పదాలు ఎవరికి వర్తిస్తాయి సార్ అసలు? ఖచ్చితంగా అండి సైకోటిక్ బిహేవియర్. ఎందుకంటే వీళ్ళకి నిద్ర పట్టదు. వీళ్ళకి ఏంటంటే మెహర్బానీగా పైకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, ఏం లేదు అని అంటున్నా మిగతా పబ్లిక్ కోసం రాత్రిలో జగన్మోహన్ రెడ్డి కల్లోకి వస్తున్నాడు రెస్ట్లెస్. ఆ పట్టే 2 గంటల నిద్ర కూడా పడతలేదు వీళ్ళకి. పొద్దున్న లేచేటప్పటికి చెమట్లు పట్టేసి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి చాలా అన్రెస్ట్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ మనిషిని లేకుండా చేయాలి, అసలు పేరు కూడా తెలియకూడదు, అట్లా నామరూపాలు లేకుండా చేయడం అంటే అది అట్లా చేయాలి. దానిలో భాగంగానే అది చూడలేకపోతున్నారు. ఎందుకంటే విజయవాడ నడిఒడ్డున అంత పెద్ద మహానుభావుడి విగ్రహం, ఊరు మొత్తం కనబడేలాగా ఉండేటువంటి విగ్రహము, అందరూ ఆరాధించదగ్గటువంటి విగ్రహము, అది ఎస్సీ ఎస్టీ వీళ్ళే కాదు, ప్రతి వాళ్ళు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు చేతులెత్తి దండం పెట్టవలసినటువంటి విగ్రహము అంబేద్కర్ గారి విగ్రహము. ఎవరు వీరు అని అడుగుతుంటే పసిపిల్లవాడికి సైతం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత ప్రతి పేరెంట్కి ఉంది. ఈ విగ్రహాలు పెట్టేది అందుకనే, ఎవరు డాడీ ఈయన అని అడుగుతాడు పసిపిల్లాడు తెలియక. ఈయన పేరు అంబేద్కర్ అమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన పుట్టుక దగ్గర నుంచి కొంచెంగా రోజుకు 10 నిమిషాలు చెప్పి ఎడ్యుకేట్ చేసి ఆ అబ్బాయి చేత కూడా దండం పెట్టించవలసినటువంటి విగ్రహాలు అన్నీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సాకుతో ఇది చూశారు, ఏమి చేయకుండా స్పందన మైల్డ్గా ఉందనుకోండి, రేపు ఆ విగ్రహానికే కాళ్ళు పగలు కొట్టేయచ్చు, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేయచ్చు. అంత కష్టపడి చెమటోడ్చి ఒక సంకల్పంతో కార్యదీక్షతో ఒక మహత్తరంగా భావించి అంత శాంక్టిటీతో ఆ మహనీయుడి విగ్రహాన్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తే, దాన్ని నాశనం చేసేస్తే అది ఎలా ఉంటుందంటే ప్రళయమే వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. కనుక ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అంబేద్కర్ చట్టం వల్ల, లా వల్ల, పార్లమెంట్ వల్ల ఈ ప్రజాస్వామ్యం నిలబడింది. ఇండియాలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా ప్రజాస్వామ్యం సాగుతోంది. ఈవెన్ ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసినా కూడా ఇంకా ప్రజాస్వామ్యం సాగుతోంది అంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఈ చట్టాల వల్ల, ఆ తీసుకొచ్చినటువంటి మంచి లాస్ వల్ల. కనుక ఏంటంటే అంబేద్కర్కి అవమానం జరిగినట్టే. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ స్టాచ్యూనే తాకక్కల్లా, అది ఇనాగరేట్ చేసి ఆ ఇన్స్టాలేషన్ చేసేటువంటి భాగంలో ఆ ప్రాజెక్టుకి ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేరు లేకుండా చేద్దామంటే ఆ ప్రయత్నము అది సాక్షాత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముట్టుకున్నట్టు లెక్క, అది నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. కనుక అది చాలా బాధపడవలసిన విషయం మానసికంగా. అదేవిధంగా చేసినటువంటి చర్య సైకోటిక్ చర్య. పీపుల్ మైండ్ సెట్కి వస్తే సార్ ఒకసారి మాట్లాడుకుంటే వీళ్ళ గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవి చేస్తా అని చెప్పకుండానే ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజలకు కావాల్సిన రీతి ఎవరికి వాళ్ళకి చేసి పెట్టినటువంటి పరిస్థితిని చూసాము. దీనికి అలవాటు పడిపోయారు ప్రజలు. ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తేనే తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రావాలి అంటే కుదరని పరిస్థితి అని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నదానికంటే డబుల్ ఇస్తాము, ఎక్కువ ఇస్తాము, 2-3 ఇస్తాము, అన్ని పథకాలు కొనసాగిస్తాము, అంతకు మించి ఇంకా సంక్షేమం చేస్తాం తప్ప ఎక్కడ తగ్గించు అనేటువంటి కామెంట్లు చేశారు. ఇమీడియట్గా ప్రజలంతా కూటమి వైపు మొగ్గు చూపారు. అంటే అసలు ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఎవరు ఇస్తారంటే వాళ్ళ వైపు అలా మొగ్గు చూపేసేటువంటి మైండ్ సెట్ అంటారా? ఈ మైండ్ సెట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? ఒకటండి, మైండ్ సెట్ సేల్స్ మ్యాన్ మైండ్ సెట్ అండి. సేల్స్ మ్యాన్కి ఎలా అంటే, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ నండి, IRDA అనేది ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని. దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బిహేవియర్. ఈ ఒక్క ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతున్నటువంటి సంస్థ ఈ కండిషన్స్ మీద అమ్మాలి, ఇలా ఉండాలి, మిస్రిప్రజెంటేషన్ చేయకూడదు, ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు, డాక్యుమెంటేషన్ ఉండాలి. నేను ఏజెంట్గా వచ్చి నాకు తెలుసు ఇవి ఇస్తా ఈ బెనిఫిట్స్ అని. నేనేం చెప్తానంటే మీ దగ్గరికి వచ్చి, సార్
నాకు తెలుసు మీకు కంగారులో ఉన్నారు, మీరు ఇంత పట్టించుకోరు, లిటరేచర్ ఇచ్చినా కూడా మైక్రోగా ఉంటాయి లెటర్స్, అది నాకైతే చూపు కనబడదు, మీకు కనబడినా కూడా మీరు కూడా భూతత్వం వాడి చదవాలి. అది ఎవరు చదువుతారు కండిషన్స్? నేను నమ్మకస్తుడిని, మీకు 10 ఏళ్లుగా నమ్మకస్తుడిని. నేనేం చెప్తానంటే, సార్ ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టండి సార్, 5 ఏళ్లలో మీకు 20 లక్షలు వస్తుంది, మీకు నెలకి, లేకపోతే మీరు అది కాదనుకుంటే మీకు ₹25,000 పెన్షన్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుందని చెప్తాను. అది ఉత్త అబద్ధం అన్నమాట, మిస్రిప్రజెంటేషన్. ఓకే, ఎవరు వచ్చి ఎప్పుడో ఈవెన్ నాకే అట్లా ఇచ్చినటువంటి పాలసీ ఉంది. ఎప్పుడు 2002 అనుకుంటాను, ఒక పాలసీ, సార్ 5 లక్షలది అది అయిపోతుంది, ఓన్లీ 3 నెలలు పెట్టారు టైము, ఈ 3 నెలల్లో చేసుకున్న వాళ్ళకి తర్వాత క్లోజ్ చేస్తారు, ఇది ఒక్క భూమిలో పెట్టారు సార్, నేను చెప్తున్నాను కదా అని చెప్పి అంతకుముందు అతని దగ్గర చిట్లు వేశారు. అది నేను అన్నాడు, ఎంత వస్తున్నాయో ఊరుకా అన్నాను, నాకు పెద్ద క్యాలిక్యులేషన్లు ఇవన్నీ తెలియదు, కానీ ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో అవసరం పడుతుంది కదా, ఎంత వస్తుంది? ఏం లేదు సార్, ఇప్పుడు 5 లక్షలు కానీ మీరు నెలకి ఒక 25,000 26,000 చొప్పున కట్టాలి సంవత్సరానికి, అట్లా కట్టుకుంటూ ఇదైతే మీరు కట్టేది 5 లక్షల కంటే తక్కువే అవుతుంది, 4,70,000 4,30,000 అవుతుంది, మీకు దాదాపుగా 18 నుంచి 20 లక్షలు వస్తుందని చెప్పాడు క్లియర్ కట్ గా. తీరా చూసి ప్రాక్టికల్ గా అంతా అయిన తర్వాత నా చేతికి వచ్చింది ₹11 లక్షలు ఉదాహరణగా. ఇట్లాగా మిస్రిప్రజెంటేషన్ అంటే ఇప్పటికైతే ఒడ్డు దాటేద్దాం, తర్వాత ఏమవుతుందో చూసుకుందాం అని ఒకటి. సెకండ్, అదొక సేల్స్ మ్యాన్షిప్. రెండోది ఏంటంటే, నాకు ఇల్లు ఉంది ఒకటి, సపోజ్ ఆ ఇల్లు విలువ నిజాయితీగా ఒక 50 లక్షలకు అమ్మాలి, నేను నాకు అమ్మాలని లేదు, అలానే మంచి రేట్ వస్తే అమ్మాలని ఉంది, అమ్మాలని లేదు, మంచి రేట్ వస్తే మంచి ఫ్యాన్సీ రేటు అమ్మేసేయాలి అని ఉంది. ఏదో మీలాంటి వాళ్ళకి ఏరియాలో కావాల్సి వస్తే నేను చెప్తాను ₹1,00,00,000 అని చెప్పిస్తా వాచ్మెన్ చేత, ₹1,00,00,000 తగ్గదు అని చెప్పి, ఎందుకంటే ఫాల్స్ డిమాండ్. నా కర్మ బాగుంటే ₹1,00,00,000 మీరు పడిపోయి ₹1,00,00,000 కొంటారు. ఇది కూడా అటువంటిది. ఈ ఎలక్షన్ లో కూడా నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పడము అనాలోచితంగా, అంటే ఆలోచించి గాని, ఈ ప్రజలు ఊరికే వీళ్ళు ఇప్పుడు టెంప్ట్ అయ్యి వేసేస్తే చాలు అదొకటి, లేదా సెల్ఫ్ సెంటర్డ్నెస్, నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది, ఇప్పుడు నేను 72వ దశకంలో ఉన్నాను, నాకు ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతే ఇక ఏమీ లేదు, ఒకవేళ నేను జీవించి ఉండొచ్చు కానీ నేనేం పోటీ అవి ఉండదు. ముందు ఆయన చీఫ్ మినిస్టర్ గా రిటైర్ అయిపోయాడు, తప్పుకున్నాడు అని చెప్పి ఆ హోదాతో పోవాలి తప్పించి 1కి 2 సార్లుగా ఓడిపోయాడు, చివరికి ఇలా అయ్యింది అనేటువంటిది సహించలేడు ఆయన. బహుశా వాళ్ళ కొడుకు కూడా అదే ఉండొచ్చు, లోకేష్ గారికి కూడా అదే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే. ఇలా అంటే మనం అనుకుంటుంది, నేను ఆలోచిస్తున్నది మైండ్ సెట్స్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఆయన చెప్పరు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంతర్గతంగా ఉన్నటువంటిది మనం ఊహిస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనుక సీఎం గానే వెళ్ళిపోవాలి అనేటువంటి సంకల్పం ఉందనుకోండి, 100 అయినా 106 అయినా నేను సీఎం అయిపోవాలి. కనుక దీనికి ఏం చేయాలో అది చేయాలి, వెనక ముందు ఆలోచించద్దు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనేది ఒకటి. ఫ్లూక్ గా వచ్చేస్తాము, ఒకవేళ రాలేదనుకో బాధ లేదు, తర్వాత దప్పచ్చు, నేను అన్ని ఇస్తా అన్నాను. ఇప్పుడు చూసావా జగన్మోహన్ రెడ్డి ఎంత లిమిటెడ్ గా అయిపోయాడు, ఇదే కూడా ఇవ్వలేకపోతున్నాడు. నన్ను ఎన్నుకుని ఉంటే మీ పిల్లలందరికీ 15,000 వచ్చేసేది, నన్ను ఎన్నుకుని ఉంటే అందరికి 4,000 చొప్పున అలా వచ్చేసేది, అందరికి 1,800 వచ్చేసేది, రైతులందరికీ తీరిపోయేది, 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసేవి, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. అలా అయితే అలా ఇది. పరుచూరు గోపాలకృష్ణ గారు అనే డైలాగులు రాస్తాడు ఆయన. ఈనాడు అనే సినిమా వచ్చింది 82లో 83లో, కృష్ణ నటశేఖర్ కృష్ణ ఆయన అందులో హీరో, సోలో హీరో. అందులో ఆ భలే ఉంటాయి డైలాగులు రావు గోపాలరావుది. ఫ్లైట్ లో వెళ్తే చూడడానికి వెళ్తే ఫ్లైట్ లో వచ్చాడు అని విమర్శించాలి, ఎంత బలిసిందా అని చెప్పి. మామూలుగా ఏదో రోడ్డు మార్గంలో వస్తే అక్కడ చాలా ఇదైపోతుంటే అతను నెమ్మదిగా వచ్చాడు, తీరుబడిగా వచ్చాడని విమర్శిద్దామని చాలా బాగుంటుందండి. కరెక్ట్ గా మనం సినిమా డైలాగులుగా చెప్పలేం కానీ అవి మ్యాచ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ పార్టీలో కొంచెం ముఖ్య వ్యక్తులు కానీ, ఎందుకంటే మీడియా బలం ఉంది, చాలా మంది జర్నలిస్ట్ స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటారు, డైలాగ్స్ రాసిచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా వాళ్ళంతా కూడా ఈ పార్టీయే కదా, అందువల్ల సినిమాలో చాలా మంది డైలాగులు రాసేవాళ్ళు, రైటర్స్ వీళ్ళంతా ఉంటారు కదా. మీరు అలా అంటే ఇలా చెప్పండి, ఇలా అంటే అలా చెప్పండి. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ప్రైవేట్ గా మాట్లాడుతుంది లీక్ అయిపోయింది, వాడు వీడు అనుకుంటూ మాట్లాడింది కూడా ఉంది, ఎన్టీ రామారావు గారిని బట్టి, అవునా? అట్లాగా
వీళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకుంటారు. అది మీకు నాకు తెలియదు, ఎవరికి తెలియదు. వాటిల్లో ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, ఇలా చెప్పేయండి, తర్వాత అది చూసుకుందాం. అది ఒకవేళ వచ్చారనుకోండి, అది మనం గెలిచినట్టు. వచ్చాక ఏముంది, కొంతమందిని పెట్టుకుందాము, కొన్ని చేద్దాము, అలా సర్దాలో ఇలా సర్దాలో. ఇదే ₹1,00,00,000 ఆ గిన్నెలో వేస్తారా, ఈ గిన్నెలో వేస్తారా, ఏది బెనిఫిటో చూపిద్దాం, ఏముంది. అది అంతా తర్వాత అండి, ఇప్పుడు ఆలోచించద్దండి. ఆవేశంలో పదునుగా గొప్పతనంగా చెప్పేసేయండి, ఆశ చూపించేసేయండి, ఏం పర్లేదు తర్వాత చూసుకుందాం, ఇట్లా మాట్లాడేవాళ్ళు. ప్రజలు పిచ్చివాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, గొర్రెలు, గొల్టీస్ అంటారు. అది మెడ్రాసులో ఆంధ్ర గొల్టీస్ అంటారు, చూసారా? అట్లాగా ప్రజలు ఏదైనా నమ్మేస్తారు. బట్ చెప్పేటప్పుడు మాత్రం సూటిగా చెప్పాలి, ఏం తటపటాయించద్దు, సందేహించద్దు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి, బలంగా చెప్పాలి, అబద్ధం చెప్పినా అదిగేటట్టు ఉండాలి, ఇదిగా ఉండాలి, నమ్మేయాలి, వెయ్యాలి, మనం గెలిచిపోతాం, వేసేయండి. అట్లాగా వాళ్ళు అబద్ధాలు ఆడేయడం వల్ల ఆ విధంగా ఒకటి. ఇంక ఇవి కాకుండా ఈవీఎంలు అంటున్నారు. ఈవీఎంలది చాలా ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి కదా. అది అంటే అది రిజల్ట్స్ ని అంత మరీ తారుమారు చేసేస్తుందా లేదని మనం చెప్పలేం, కానీ వేరియేషన్ అయితే వచ్చింది. అందరూ తెల్లబోవడమే, పుట్టిన పిల్లాడు కూడా మరీ 11 సీట్లు ఏంటి ఈ క్యాలిక్యులేషన్ లో, దాన్ని ఏమంటారు, స్టాటిస్టిక్స్ లో ఆ మ్యాథమెటికల్ ఇది ఉంది, దీనికి ఇంత, దీనికి ఇంత, దీనికి ఇంత, ఇంత పర్సెంటేజ్ కనీసం 40% ఓటింగ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి 11 సీట్లు, 20% ఓటింగ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి 21 సీటు, 2 ఎంపీ సీట్లు, 6% ఓటింగ్ వచ్చిన వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు. ఇది ఎట్లా సాధ్యమైంది అనేది కూడా జనరల్ గా చాలా మందికి అర్థం కావట్లేదు. తెలంగాణతో కాంగ్రెస్ ఫామ్ చేసింది కదండి, 39%. అంటే పార్టీ కూడా రాలా. మళ్ళీ దేశంలోనే 5వ హైయెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ. ఇంత ఇదిలో కూడా అంటే ఒక పక్కన 500 బూతుల్లో, వీటిల్లో 500 నియోజకవర్గ దీంట్లో ఈవీఎంలు మ్యానిపులేషన్లు జరిగింది అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు కట్టారు, మనీ కూడా కట్టారు లక్షల్లో. నెక్స్ట్ సరే వ్యతిరేకమైన కూడా ఇంత తేడా రాదు కదా, కనీసం రెస్పెక్టబుల్ గా వాళ్ళకే 23 వచ్చాయి. అటువంటిది ఇంత మంచి చేసి ఇన్ని విధాలుగా ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి 40% మంది వేసినప్పుడు కనీసం 50 సీట్స్కి తగ్గకుండా రావాలి. ఒకవేళ ఓడిపోయినా కూడా 50 సీట్స్కి తగ్గకుండా రావాలి. ఇది 11 అనేది అబ్నార్మల్, ఇది అబ్జర్డ్ అంటారు, అబ్జర్డ్ మ్యాథమెటిక్స్ అబ్జర్డ్. కనుక ఇది ఎవరు సహించలేరు, ఇది కరెక్ట్ కాదు, అన్యాక్సెప్టబుల్. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే, ఏపీలో కూడా 2-3 చోట్ల వీవీప్యాట్ల కౌంటింగ్ మళ్ళీ రీకౌంటింగ్ అప్లై చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. కానీ మీరు వాపస్ తీసుకోండి అని చెప్పి ఈసీ దగ్గర నుంచే, ఈసీ అధికారులే వీళ్ళకి మళ్ళీ రిటర్న్లో కాల్ చేస్తున్నారు. వీళ్ళకి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితితో, లేదా రిటర్న్గా మళ్ళీ వీవీప్యాట్లు లెక్కించి ఏం అవకతవకలు జరగలేదు అనేవి చేసే ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కామెంట్లు. వాళ్ళందరూ ఉద్యోగస్తులండి, హై అథారిటీ, హైలీ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్లు, లేకపోతే ఐఆర్ఎస్లు, లేకపోతే ఇంకా పెద్ద ఆఫీసర్లు. వీళ్ళ టెన్షనే మనం చూసి మాట్లాడుతున్నాం. మనం వాళ్ళ టెన్షన్ వీళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎక్కడో తప్పులు జరిగిపోతాయి ఖచ్చితంగా. ఆ జరిగిపోయినవన్నీ ఇప్పుడు బయటపడితే దాని బాధ్యులకు ఉద్యోగాలు పోతాయి. అదే కాదు, శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. పెద్ద ఫ్రాడ్ చేశారు, మ్యానిపులేషన్ చేశారంటే వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే వీళ్ళు గంభీరంగా నటించారు. ఎప్పుడైతే ప్రాక్టికల్ గా వీళ్ళు కోర్టులను కూడా అప్రోచ్ అయిపోతున్నారో టెన్షన్ బిగిన్ అయింది, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయింది. చాలా ఎంత అంటే తల పగిలే టెన్షన్ బయలుదేరి ఉండొచ్చు బహుశా ఆఫీసర్లతో. అందుకని చెప్పి ఈసీలో పనిచేస్తున్నటువంటి అధికారులకు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 100% షూరిటీ వాళ్ళకే ఉండదు. ఎనీ ఫెయిర్ ఎలక్షన్ లో కూడా ఏదో జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా వరకు జరిగిన వాళ్ళ మనసుకు తెలుసు. ఏదో జరిగిపోయింది, 5 ఏళ్ళు వెళ్ళిపోవచ్చు చాలు అని చెప్పి. అలాంటి వాళ్ళందరికీ కెరీర్ దెబ్బతింటుంది. అప్రతిష్టతో ఉద్యోగాన్ని నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కనుక వాళ్ళకి కూడా వ్యక్తిగతంగా చాలా బాధ ఉంటుంది. మరి ఆ బాధతోనో దేంతోనో మరి పర్సువేషన్ చేయిస్తున్నారేమో, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ అంటే వాళ్ళ తాలూకా వాళ్ళే, ఇండైరెక్ట్లీ అంటే కొంత రిప్రజెంటేషన్ చేసి ఎందుకు అది ఇది అని చెప్పి నెగోసియేషన్ మాట. అట్లా ఉందేమో ప్రయత్నం, మరి తెలీదు. బహుశా భయం అనేది స్టార్ట్ అయింది. ఈవీఎంల్లో అయితే అవకతవకలు జరిగాయండి. ఒక ఏపీలోనే కాదు, ఒరిస్సాలో కూడా జరిగింది. దేశంలో కొన్ని స్థానాల్లో జరిగినాయి. ఎక్కడైతే ఈవెన్ ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీకి కూడా ఎక్కడైతే అధికారంలోకి రాలేమని డౌట్ ఉందో అక్కడ, ప్లస్ ఎక్కడైతే ఖచ్చితంగా అధికారం రాలేము ఖచ్చితంగా అన్న చోట చేయలేరు వాళ్ళు. ఇప్పుడు యూపీ అట్లాంటి ప్లేసుల్లో చేయలేరు. ఎక్కడ చేయగలరు? అక్కడ
లోకల్ పార్టీ సపోర్ట్, ఇప్పుడు సపోజ్ బీజేపీకి లోకల్ పార్టీల సపోర్ట్ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, వీళ్ళు ఉంది కదా, ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ చేశారు తప్పించి యూనిఫామ్ గా ఏం చేయలేదు వాళ్ళు. ఓకే, అది కూడా దాన్ని ఇప్పుడు ఇది కూడా అన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఒక 9% కరెక్షన్ చేస్తే ఇన్ని సీట్లలో గెలవచ్చు, ఇంకొక 8%. మీకు బాగా గుర్తు తెచ్చుకోండి, ఎలక్షన్లకి బాగా ముందు ఒక అమెరికాలో జరిగే మీటింగ్స్ లో ఎంత చేసినా కూడా ఇంకా ఒక 10% వరకు మనం వైఎస్ఆర్సీపీ కంటే తగ్గి ఉన్నాం అని ఒక మహానుభావుడు మాట్లాడాడు. ఆయన ఎవరు మాట్లాడాడు ఏంటో నాకు గుర్తులేదు, కానీ ఒక వీడియోలో చూశాను. ఎంత చూసినా కూడా ఇంకా తేడా వస్తుంది, 3 పార్టీలు కలిసినా కూడా ఇంకా 10% తేడా వస్తుంది. ఇది ఎలా పోగొట్టాలి, ఆ 10% కోసం మనం ఏం చేస్తాం అందరం కలిపి అని చెప్పి ఆయన ఒక అసోసియేషన్ లో మాట్లాడుతూ, అది కోమటి జయరాము ఆ కాంటెస్ట్ లోనో లేకపోతే ఇంకొక సందర్భంలోనో పాత వీడియో ఒకటి చూశానండి ఎలక్షన్ల ముందు, అందులో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత ప్రిపరేషన్ లో ఉన్నారు, ఎంత క్యాలిక్యులేషన్ లో ఉన్నారు చూడండి. వాళ్ళు అన్ని సర్వేలు చేసినా కూడా ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, ఎంత గీసుకున్నా కూడా 9 నుంచి 10% తేడా వస్తుంది, ఎంత తగ్గించి ఎంత సపోర్ట్ చేసినా ఇంకా 5% ఉంటుంది, కనుక ఖచ్చితంగా కొట్టలేము, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడని డిసైడ్ అయ్యారు. ఈ ఒక కరెక్షన్ ఎవరు చేయగలుగుతారు టెక్నికల్ గా, ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏంటి, అన్ని కాన్స్టిట్యుయెన్సీలో చేయాలా ఓవరాల్ గా, లేకపోతే సెలెక్టివ్ గా చేయాలా, ఎవరెవరిని ఓడియాలి. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అది పెద్ద ఇదే వచ్చేస్తుంది, అందుకని జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళకూడదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే మేము ఈవెన్ ధర్మవరం జోలికి కూడా వెళ్ళకూడదు, యాక్చువల్ గా కేతిరెడ్డి గారి జోలికి కూడా వెళ్ళకూడదు. మరి అదొకటి తేడా. అది అసలు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, వారికి నెక్స్ట్ స్ట్రీట్ లో ఏముందో తెలియట, ఆ తాలూకా మనిషి కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ టౌన్ కాదు, ఏమీ కాదు. ఎవరైనా మనుషులకి ఆ వీధిలో, ఇప్పుడు మా వీధిలో నేనంటే తెలుసు, నేనంటే ప్రేమ ఉంటుంది, కానీ మీరంటే ప్రేమ ఉంటుందండి. సపోజ్ మా ఏరియాకి రండి, మా ఏరియాలో నేనంటే తెలుసు, ఇరుగు పొరుగుకి నేనంటే క్రెడిబిలిటీ ఉంటుంది, కానీ మీరంటే క్రెడిబిలిటీ ఉంటుందా? మీ ఏరియాకి నేను వస్తే నాకు క్రెడిబిలిటీ ఉంటుందా? నా మీద ప్రేమ ఉంటుందా? మీ ఏరియా వాళ్ళకి మీ మీద ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఎలా గెలిచినట్టు, కొంతమంది కేతిరెడ్డి గారి దగ్గరికి వచ్చి మొత్తుకున్నారు, మమ్మల్ని నమ్మండి, మేమేం ద్రోహం చేయలేదని చెప్పి. అందుకని కేతిరెడ్డి గారు లాంటి వారు కూడా అంత ఎడ్యుకేటెడ్ పర్సన్, అంత ధర్మంగా మాట్లాడే వ్యక్తి కూడా ఈవీఎంఎల్ రోల్ ఉందండి, మ్యానిపులేషన్ జరిగిందని చెప్తున్నారు. అది అందుకని జరిగింది. సో ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఒకవేళ మరలా కౌంటింగ్ వీవీప్యాట్ల కౌంటింగ్కి వెళ్తే దీంట్లో అవకతవకలు బయటపడితే, ఇన్ కేస్ పడుతుందని కాదు, ఇన్ కేస్ అటువంటి పరిస్థితులు వస్తే నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? అసలు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే, ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకూడదంటే, ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ని నమ్మాలి అంటే, ఇది ఇంత శాంక్టిటీగా ఉంచాలి అంటే, ఈ ఖచ్చితంగా సివియర్ డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ తిరిగి హోల్ స్టేట్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే 6 నెలలు కూడా గడవలేదు, దీనికి టైం టేకెన్ ప్రాసెస్, చాలా తొందరగానే వెళ్ళారు. కనుక ఇటువంటి రూలింగ్ సుప్రీంకోర్టు లెవెల్లో ఇవ్వాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఖర్చుతో కూడుకున్న పని అయితే ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ జరిగినప్పుడు అది అన్యాయమైనప్పుడు ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతినకూడదు, ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినకూడదు, ప్రజల విశ్వాసాన్ని పదిలంగా ఉంచవలసిన బాధ్యత ఉంది. పోనీలే అనుకుని గోరు చుట్టే కదా అనుకుంటే అది శరీరం మొత్తం పాకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఈ పార్లమెంటరీ పరంగా కానీ లేకపోతే న్యాయపరంగా సుప్రీంకోర్టు రోల్తో కానీ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటున్నాను. దాని గురించి పూర్తిగా సమాచారం ఇచ్చేటువంటి ఇది నాలెడ్జ్ నాకు లేదు, కానీ జనరల్ నాలెడ్జ్తో చూస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం విలువైంది. భారతదేశం గురించి ప్రపంచం అంతా తెలుసు, గొప్ప ప్రజాస్వామిక దేశము, పటిష్టంగా ఉంది, 70 సంవత్సరాలు దాటినా కూడా ఇంటాక్ట్ లో ఉంది అని చెప్పి. ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా, మరీ ఇంత ఘోరం జరిగిపోయింది అనుకోలేదు. ఇంత ఘోరం జరిగింది కాబట్టే ప్రఖ్యాత ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు ఎలక్ట్రల్ సిస్టమ్ గురించి. అందుకని పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్లు చూస్తే సార్, విజయవాడలో ఇటువంటి హత్య రాజకీయాలు కావచ్చు, లేదంటే రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు కావచ్చు, ఇలా ధ్వంసం చేసేటువంటి రాజకీయాలు కావచ్చు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈవెన్ మీరు ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే మీరు ప్రభుత్వంలో కలకాలం మీరే ఉంటారనే ఉండదు. ఇటువంటి కార్యక్రమాలు జరిగితే అతి త్వరలో మీ ప్రభుత్వం పడిపోతుంది, నెక్స్ట్ మరలా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ రోజు నేను చెప్పినా కూడా మా కార్యకర్తలు వినే పరిస్థితిలో ఉండరు. అటువంటి పరిస్థితులు మీరు రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నారు. అంటే లీడర్స్ ఒక మాట మాట్లాడినప్పుడు
దాన్ని కార్యకర్తలు కింది స్థాయి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, మానసికంగా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది సార్ అసలు? మానసికంగా అమర్ గారు, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా ఒక రకమైన ట్రామాకు గురయ్యారు. అది సైకాలజీ దీంట్లో ట్రామా అంటారు. దాంట్లో ట్రామాలో ఏముంటాయి కాంపోనెంట్స్, మేజర్ కాంపోనెంట్స్? స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, వర్రీ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చాలా అసలు విశ్వాసం కోల్పోతారు. ఈ సిస్టమ్ మీద విశ్వాసం కోల్పోయి ఉంటారు చాలా మంది. చాలా డిస్టర్బ్డ్ గా ఉంటారు. వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా? రెస్ట్, పీస్, కామ్నెస్. ఫస్ట్ కనీసం వీళ్ళు కూడా, మొన్న ఒక కాంటెస్ట్ లో చూశాను, బొత్స సత్యనారాయణ గారు జనవరి 2025 వరకు ఏం మాట్లాడకూడదు అనే ఒక స్టాండ్ తీసుకున్నాము. ఈ కొత్త ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి చాలా టైం ఇవ్వాలి. 25 వరకు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని, అంటే పరిపాలన విభాగం, డెలివరీ మెకానిజం, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కొట్టేయడం, గుద్దేయడం కాదు. అంతే కదా, మామూలుగా పరిపాలన చేసుకొని ఏమి కామెంట్ చేయొద్దు, తప్పది అని చెప్పేసి ఊరుకుందాం అనుకుంటే, వీళ్ళంతా పీస్ఫుల్ గా ఉందాం అని చెప్తే చాలా మంది వైఎస్ఆర్సీపీ అభిమానులు, సామాన్య ఓటు వేసినటువంటి అభిమానులు, పని చేసినటువంటి కార్యకర్తలు, లీడర్స్, చిన్న స్థాయి లీడర్స్ నుంచి పెద్ద స్థాయి లీడర్స్, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా కొంచెం స్వేద తీర్చుకుందాము, వడదెబ్బ తగిలింది, స్ట్రోక్ తగిలింది, ట్రామా తగిలింది, మనం చేసిన పనికి ఇంత మరీ హీనంగా తీర్పిస్తారనుకోలేదు, మనం చేసిన మంచి పనికి ఇంత హీనంగా తీర్పిస్తారనుకోలేదు అని చెప్పి కుమిలిపోయారు. ఎటొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకళ్ళిద్దరు ఇంట్లో బాగా క్లోజ్ వాళ్ళకి చెప్పుకోగలుగుతారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయ్యారు, వాళ్ళు కూడా అన్యాయంగా దూరం అయ్యారు. అమ్మగారు కానీ వాళ్ళ చెల్లెలు కానీ వీళ్ళు ఎందుకనో అది కాలమహిమ అనుకోవాలి, అది గ్రహ మహిమ అనుకోవాలో, వాళ్ళు పాపం ఎవ్వరూ లేరు చెప్పుకోవడానికి. భార్యకి చెప్పుకోగలుగుతారేమో, ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు ఫ్రెండ్లీగా వాళ్ళకి చెప్పగలుగుతారేమో, ఆ బాధ పంచుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఉన్నటువంటిది ఏమీ లేకుండా స్వేద తీర్చుకుంటూ ఏం మాట్లాడకూడదు, ఏమి జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు మనుషుల్ని. రా బయటికి రా అని చెప్పి బాణాలు వేస్తూ, బుల్లెట్లు కాలుస్తూ వాళ్ళని హింసించి, వాళ్ళని హింసించడం అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని బరబరా లాక్కొచ్చేయకల్లా, ఆయన ప్రేమించే ప్రజల్ని లాక్కొచ్చేస్తే చాలు. కొన్ని ఫ్యామిలీస్ దారుణంగా అటాక్ చేసి, వాళ్ళని ఫిజికల్ గా అసల్ట్ చేసి, కొంతమందిని నరికి చంపేసి రోడ్డు మీదనే ఇన్ని చేస్తూ, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయాల్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళ ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారుగా ఒక ఎత్తు, రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, దేశంలోనే ఆదర్శంలో నిలబడేటువంటి లీడర్స్ లో ఎవ్వరు మర్చిపోలేని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని అటాక్ చేస్తూ ధ్వంసం చేస్తుంటే అది పెద్ద అరాచకమే జరిగింది. అది ఇక ఎంతకాలం అని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 1, 2, 3 లెక్క పెట్టుకుంటూ చెప్తాం మేము సైకాలజిస్టులుగా. కోపం ఉన్నప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే 1, 2, 3 అని అంకెలు లెక్క పెట్టుకోవాలి, లేకపోతే 100 నుంచి బ్యాక్ లెక్క పెట్టాలి. దాంతో డిస్ట్రాక్ట్ అవుతుంది, యాంగర్ గా ఉన్న మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత గుర్తు పెట్టుకో, ఇంప్లికేషన్ ఎలా ఉంటాయి, రిపల్కషన్స్ ఎలా ఉంటాయి, విధ్వంసం ఎలా ఉంటుంది, తిరిగి యాంగర్ మేనేజ్మెంట్ కి ఇవన్నీ చెప్తాం. అలాగా వీళ్ళు కొంతమంది ఉన్నప్పటికి కూడా ఇక టైం వచ్చేసినట్టుగా, ఇక లాభం లేదని చెప్పి, అయ్యో మొర్రో మేము స్వేద తీర్చుకుంటున్నాం, మాకు రెస్ట్ కావాలి, కామ్నెస్ కావాలి, మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళ జోలికే వెళ్ళలేదు. వెళ్ళని మనుషుల్ని రెచ్చగొట్టి చేస్తూ, ఆ రెడ్ డైరీలో, ఎర్ర బుక్ లో రాసిన విధంగా మేము సెటిల్ చేసుకోవాలన్నట్టుగా స్టార్ట్ చేస్తుంటే, ఎవరికి వాళ్ళే రెడ్ బుక్లు సొంతంగా రాసుకున్నా కూడా బయటికి తీసి, కామన్ రెడ్ బుక్ కాకుండానే, మొన్న ఒక కాంటెస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రతి లీడర్ రెడ్ బుక్ రాసుకున్నాడు, పెద్ద లీడర్ ని చూసి, లోకేష్ గారిని చూసి, కింద స్థాయి లీడర్లు కూడా రెడ్ బుక్లు రాశారు, ఆ విలేజ్ లెవెల్లో వాళ్ళ రెడ్ బుక్ వాళ్ళకు ఉంటుంది, చిన్న గ్రామంలో కూడా వాళ్ళు అట్లా చేసుకుంటూ పోతే, మనిషిని నరుక్కుంటూ పోతే, ఆ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే, ఇక ఎక్కడుంది? తప్పనిసరిగా మాలాంటి వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు మీరు 60 మంది ఉండొచ్చు, ఇక్కడ 40 మంది ఉన్నారు. ఈ 40 మంది సహించి గదిలో పెట్టినటువంటి పిల్లికి కూడా కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, ఈ 40 మందిలో చాలా మంది తిరుగుబాటు చేస్తుంటే నా మాట కూడా వినరేమో. ఎందుకంటే కోపంలో ఉన్న మనిషి తల్లిదండ్రుల మాట వినరు, ఎవరి మాట వినరు. చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ కోపమే వాళ్ళకి శక్తిని ఇచ్చేస్తుంది, తెగింపునిచ్చేస్తుంది, ప్రాణం అంటే లెక్కలేనితనం వచ్చేస్తుంది. ఎవరికైతే ప్రాణం అంటే లెక్కలేనితనం వస్తుందో
వాడు చచ్చిపోవడానికి సిద్ధం 10 మంది అందరికి. ఓకే. అడిగిన మనిషిని ఎంతమందిని తలలు నువ్వు తీసావంటే నువ్వు తీసావు, నేను చచ్చిపోతానని తెలుసు. అలాంటి ధైర్యం వచ్చేసి నరుక్కోవడమే పోతే దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు. అప్పుడు ఏపీ హోల్ క్రెడిబిలిటీ ఏమవుతుంది? ఎక్కడో ఇప్పుడు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏపీ క్రెడిబిలిటీ అంచెలంచెలుగా మెట్టుగా ప్రతి మ్యాగజైన్స్ లో, ప్రతి నేషనల్ మ్యాగజైన్స్ లో, డెవలప్మెంట్ లో కానీ, ఈజ్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, అన్ని రిపోర్ట్స్ లో కూడా ప్రతిసారి టాప్ 5 లో ఉంది. టాప్ 5 ర్యాంకుల్లో ఏపీ స్థానం ప్రతి దాంట్లో ఉంది. లేదండి, లేదు. ఇప్పటికిప్పుడు తెప్పించి మీరు పరిశీలించవచ్చు. అలాంటిది మొత్తం పోయి అసలు ఏపీకి రానంటున్నటువంటి కంట్రీస్ ఉన్నాయట. ఏపీలో ప్రెజెంట్లీ టూరిజం చెయ్యకండి అని చెప్పి నెదర్లాండ్ అనుకుంటాను డిక్లేర్ చేశారు, ఏపీకి వెళ్ళొద్దని. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇండికేషన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదో పొలిటికల్ కాదు, అపొలిటికల్ వాళ్ళు, వాళ్ళకేం అవసరం లేదు ఏ పార్టీ వచ్చిందంటే. కానీ ఇప్పుడు ఏపీకి వెళ్ళకండి, అన్రెస్ట్ గా ఉంది అని చెప్పి. టూరిజం దెబ్బతింటుంటే కదా, రెవెన్యూ దెబ్బతింటుంటే కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలండి లీడర్స్. అందుకని చంద్రబాబు గారు లాంటి పెద్ద నాయకులు, గొప్ప గ్రేట్ మేధావులు 14 సంవత్సరాలు సీఎం గా చేసి ప్రతిపక్షంలో ఉండి టోటల్ గా ఆయన రాజకీయ జీవితమే 50 సంవత్సరాలే. మాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదే. మాలాంటి వాళ్ళు అంత పెద్ద మనిషిని విమర్శించేందుకు అసలు భయపడాలి. అటువంటిది ఆయన ఇట్లాంటి రాజకీయాలు చేసి ఆయన స్థాయిని ఎందుకు తగ్గించుకుంటున్నారని మాకు మరణ బాధ వస్తుందండి. చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడు గ్రేట్ గా చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే. మేము చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే మేము ఉద్యోగంలో కానీ, వీటిలో కానీ చాలాసార్లు వాదించాను. ఎంత మేధావి ఆయన, నెమ్మదిగా మాట్లాడొచ్చు, ఇది పెద్ద స్పీకర్ కాకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది అని చెప్పి. ఎందుకని ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారనే బాధ మాలాంటి వాళ్ళకు ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఒక శాసనసభ్యులు చేసినటువంటి కామెంట్ కూడా చూసాము, మండలానికి ఒక ఇద్దరినైనా సరే చంపేయాల్సిందే, ప్రతి మండలంలో ఇవి జరగాల్సిందే. శాసనసభ్యులే ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్తున్నారంటే, ఎలక్షన్లో గెలవడానికి రకరకాల కామెంట్లు చేయొచ్చు, రకరకాల ఆశలు చూపొచ్చు, లేదంటే మేము ఆయన 10 రూపాయలు ఇస్తే మేము 20 రూపాయలు ఇస్తామని చెప్పొచ్చు, ప్రజలను మభ్య పెట్టొచ్చు, గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు. గెలిచిన తర్వాత కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, పదవిలో ఉండి కూడా ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రాన్ని అంతని సుభిక్షంగా పరిపాలించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అసలు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే, అంటే ఓడిపోయిన వాళ్ళు చేసే బాధలో, వాళ్ళు ఓడిపోయిన బాధలో మాట్లాడారనుకుని కొట్టేయచ్చు, కానీ వీళ్ళు గెలిచి ఉండి అధికారంలో ఉండి ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇటువంటి కామెంట్లు చేస్తే ఎట్లా చూడాల్సి? ఖచ్చితంగా బాధపడవలసిన విషయమేనండి. ఎందుకంటే వాళ్ళ రోల్ వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు ఒక గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, లేకపోతే గూగుల్ సెర్చ్ లో చూడాలి. వాట్ ఈజ్ ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ది ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యేలు అనేది అసలు దేశ నిర్మాణానికే చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు చట్టాలు చేస్తే దానికి తర్జన భర్జనలు చేసి అప్రూవల్ చేసేటువంటి వాళ్ళు, అందరూ కలిపి చట్టాలు చేసేటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ చట్టాలని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది, ఫెయిర్నెస్ ఉంది. ఓడిపోవచ్చు, గెలిపోవటంలో అందరికీ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం గ్రేట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రేట్ కాదు, దేవుడు కాదు, లోకేష్ కూడా గ్రేట్ కాదు, ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎవరు కాదండి. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. గెలుపు ఓటములు ఎప్పటికే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు నెక్స్ట్ అంతా గెలిపే 20 ఏళ్ళు నేను చెప్పలేము. వాళ్ళు అనుకున్నారు కానీ మాలాంటి వాళ్ళు అలా వెరవేయకూడదు, అట్లా ఉండకూడదు, మధ్యలో ఓటమి అవ్వచ్చు అని చెప్పి ఏదో కారణంగా ఇప్పుడు అవ్వలేదా? ఎవరికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజాయితీగా, ఇది ఈ ప్రజాస్వామ్యం మనం చచ్చిపోయినా తరతరాలు నిలిచిపోవాలి. మనం దేశానికి అన్యాయం చేయకూడదు. ప్రాణాలకు తెగించి సిపాయిలు పోరాడుతున్నారు, బోర్డర్ లో దేశాన్ని రక్షిస్తున్నారు, టెర్రరిస్టుల నుంచి రక్షిస్తున్నారు, పొరుగు దేశాల నుంచి రక్షిస్తున్నారే. మనం ఇక్కడ ఉండి చేసేటువంటి ప్రతి చట్టాలు వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. ఇక్కడే అలజడి సృష్టించి దేశ ద్రోహం చేస్తుంటే, అసలు విలేజ్ ద్రోహం చేస్తుంటేనే దేశ ద్రోహం చేసినట్టు. అంటే విలేజ్ లెవెల్లో ఆ దేశ ద్రోహం చేస్తున్నానంటే వాడు టౌన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇట్లాగా ఉంటుంది. అందుకని చెప్పి బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్, భారతదేశ పౌరుడుగా నాకు ఒక ఎమ్మెల్యేగా వీళ్ళు ఎన్నుకున్నారు, గుర్తింపించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను లేకపోతే అధికార పక్షంలో ఉన్నాను అనవసరం. ఎమ్మెల్యేగా నాకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మందో, 4 లక్షల మందో, 5 లక్షల మందో ప్రజలకి నేను జవాబుదారీ. వాళ్ళ శ్రేయోభిలాషగా నేను ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ అలోకేషన్ ఉందో ఫండ్స్,
వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ వెల్ఫేర్కి చెందే విధంగా నేను ఖర్చు పెట్టాలి. నేను వాళ్ళ కోసం ఫైట్ చేయాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఫైటింగ్ అంటే బూతులు తిట్టడం, అటాక్ చేయడం కాదు. పద్ధతిగా చక్కగా కమ్యూనికేట్ చేయాలి. వర్బల్ కమ్యూనికేషన్, ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ చేయాలి. ఇది చక్కగా నేను మాట్లాడే అవకాశం కోసం స్పీకర్ని అడగాలి, నేను మాట్లాడాలి. ఇట్లా అనుకోవాలి తప్పించి వాళ్ళు మళ్ళీ గెలవచ్చు గెలవకపోవచ్చు. లేదు నేను భయభ్రాంతులను చేసి నేను పెద్ద విలన్ అంటే నేను అసలు బయటకు వస్తేనే నా కారు బయటకు వస్తేనే వణికిపోవాలి జనాలు, అసలు కనీసం నాకు ఎదురు పడకూడదు. కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటారు గ్రామ పెద్ద విలను బయటకు వస్తే గుడిసెల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు భయపడి. అదే ఇది ఇద్దరు ముగ్గురు చంపేటప్పటికి ఆ రౌడీ గౌకని వచ్చేటప్పటికి అందరూ భయపడతారు. పోలీసులు కూడా భయపడతారు, ఎందుకో నన్ను పొడిస్తే మళ్ళీ మా డిపార్ట్మెంట్ నాకు అన్ను ఉండదని. అందుకే కదా పోలీసులు భయపడి అక్కడ ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తేనే కదా అక్కడ చంపేసింది. ఒక అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, నువ్వు నీకు రక్షణ ఇవ్వలేదని స్వయంగా ఎస్ఐ గారు చెప్పేశారంట. చూడండి మరి ఏ స్థితిలో ఉందో. మరి ఇవన్నీ దేనికి ఇండికేషన్ అండి? ఈ సమాచారాలు తెలియవా చెప్పండి? అది బహుశా ఈనాడు రాయకపోవచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు రాయకపోవచ్చు, కానీ అట్లా రాసే పత్రికలు ఉన్నాయి కదా, అలా ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి కదా. ప్రతి ఐఫోన్ ఉన్నవాడు, మామూలు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాడు కెమెరాతో తీసేస్తున్నాడు కదా, రికార్డ్ చేస్తున్నాడు కదా, యూట్యూబ్ లో పెడుతున్నాడు కదా సత్యాల్ని, నగ్న సత్యాల్ని. అలాంటప్పుడు మనకు చూసే నేత్రాలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటండి, ఆదర్శంగా ఉంటేనే ఆ లీడర్స్ కి మీరు పెట్టకపోయినా మీరు ఛాయ్ కూడా ఇప్పియక్కర్లేదు మీ కింద పనిచేసేటువంటి కార్యకర్తలకి. మీరు ఆదర్శం ఉంటే, మీరు ఆదర్శం కోసం బతుకుతుంటే మీతోనే పడిచేస్తారు వాళ్ళంతా కూడా. మీరు బిర్యానీలు ఇప్పించినా ఏమి ఇప్పించినా వాళ్ళని తప్పుదారి తొక్కనిస్తే వాళ్ళు రియలైజేషన్ అయినప్పుడు మిమ్మల్ని అటాక్ చేస్తారు వాళ్ళు, లీడర్ని అయినా సరే, సహించేది లేదు. అందుకని చెప్పి ఈ ఒక్క ఆలోచన అనేది తప్పు. చాలా మందిట నేను సినిమా ఫీల్డ్లో కూడా అసలు బిగినింగ్ నుంచి లైట్ బాయ్గా పనిచేస్తాను, ఆ సినిమా 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తాను, లేదా బిగినింగ్ నుంచి చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, ఆ సినిమాల్లోనే జీవిస్తూ నెమ్మదిగా సినిమాలు తీసే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, అనుభవము, వాళ్ళ ఖర్చు పెట్టే విధానం అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుందంట. ఏదో ఫ్లూక్ గా రియల్ ఎస్టేట్ లో నేను పెట్టిన ₹1,00,00,000కి 1,000 కోట్ల లాభం వచ్చేసినాను, బలుపు ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి 400 కోట్లతో 500 కోట్లతో సినిమాలు తీస్తున్న వాళ్ళు వచ్చి నిజాయితీగా తీస్తున్న వాళ్ళని పాడు చేసినట్టుగా ఉంది. వాళ్ళకేం తెలీదు. మీరు ప్రొడ్యూసర్ గా ఏంటి మీ బాధ్యతలు అంటే చెప్పలేరు. ఒక పొద్దున్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక ప్రసాద్ గారిది, కాటగడ్డ ప్రసాద్ గారిది. ఎంతో బాధ్యతగా మాట్లాడుతున్నారు. ఆ వాళ్ళు బిగినింగ్ లో 70s లో 80s లో కూడా సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత చూసుకుని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసేవారు, నిర్మాతకి ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ఎంత దిగజారిపోయింది అని చెప్పి బాధపడుతూ కళ్ళమని నీళ్లు పెట్టుకున్నంత పని చేసినటువంటి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అంటే మనం సినిమా వాళ్ళం కాదు, కానీ కొన్ని ఇంటర్వ్యూలు చూడడం వల్ల అర్థం అవుతుంది. అదే విధంగా పాలిటిక్స్ లో లేని వాళ్ళు కూడా వేరే ఫీల్డ్ లో వాళ్ళు షైన్ అయ్యి, ఇది రియల్ ఎస్టేట్ లోనో సినిమాల్లోనో ఇంకో దాంట్లోనో షైన్ అయ్యి ఇక నాకు తిరుగులేదు, ఏ ఫీల్డ్ లో అయినా క్లిక్ అయిపోతానని చెప్పి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, దాని ఆబ్జెక్టివ్నెస్ తెలియకుండా, ఒక మిషన్ అనేది లేకుండా, ఒక విజన్ అనేది లేకుండా ప్రతి వాడు రాజకీయాల్లోకి వచ్చేస్తే, రాజకీయాలంటే నలుగురిని చంపేయడము, అందరిని బెదిరించేయడము ఆ ఒక రూటు, లేదా అందరికి పనిచేసి కడుపు నిండా పెట్టేయడము ఒక రూటు అని ఏదో ఒక రూట్ ఎన్నుకోవడమా? కాదు కదా. ఇది ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అది చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కలెక్టరల్ కాన్ఫరెన్స్లో కామెంట్ చేశారు సార్, మీరు బాధ్యతగా పనిచేస్తేనే, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు సరిగ్గా చేస్తేనే నెక్స్ట్ మరలా మేము అధికారంలోకి వస్తాము, లేదు అంటే మేము అసెంబ్లీలోకి రావడానికి కూడా మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వరు, మేము అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు, కాబట్టి మీరందరూ బాధ్యతగా పనిచేయాలి. జనరల్గా ఐఏఎస్లు పనిచేస్తే ప్రభుత్వాలు నడుస్తున్నాయా, ప్రభుత్వాలు ఏవైతే చెప్తుంటే వాటిని ఐఏఎస్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రెండు ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే మనకు తెలిసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ప్రివిలేజెస్, వాళ్ళ అథారిటీస్ వేరు. ఇప్పటికీ ఉన్నాయి. జనరల్ గా ఐఏఎస్లకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అది బట్ మారుతున్న క్రమంలో ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏది చెప్తే అదే వీళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితులకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇండిపెండెంట్ గా యాక్ట్ అవ్వట్లేదండి. వాళ్ళ ఇంట్లో బహుశా జనరల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీస్లో, మీకెందుకులేండి వచ్చిన గొడవ, ఏదో పోనేవ్వండి, ఏ పార్టీ వ్యవస్థ ఏముంది, మీరు ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు లేదా, మీ మర్యాద కాపాడుకోండి, మీకు హాయిగా ఈ రోజు గడిచిందంటే గడిచింది, అట్లా వెళ్ళిపోదాం, మనకంటూ ప్రయారిటీస్ ఉన్నాయి, మన అబ్బాయిలు అమెరికాలో చదువుతున్నారు, లేకపోతే ఇది మన సెటిల్మెంట్ అవుతుంది, లేదా మనం కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం, ఇంకా సంసారం ఇది, వాళ్ళని వీళ్ళని కదిలించుకోవడం ఎందుకు, ఏ పార్టీ వచ్చినా
మన రోలే. మనం నిజాయితీగా పోదాం, మనకు 10 రూపాయలు రావక్కర్లేదు, 10 రూపాయలు పోవక్కర్లేదు, మన జీతాలు వస్తాయి, మనకు వచ్చే రెస్పెక్ట్ వస్తుంది, మనం కాదు కూడదు అనకూడదు. రాజు మొండివాడైతే అదే తందానా అంటే తందానా అందాం. అలా దానివల్ల వాళ్ళ ఇండివిజువాలిటీ పోతుంది ఐఏఎస్లకి ఐపీఎస్కి. ఏ ఆశయంతో చదివారో అన్ని సబ్జెక్టులో, ఏ విధంగా వాళ్ళ సుపీరియారిటీ నిరూపించుకుని వాళ్ళకి అంత పెద్ద పదవిలోకి వచ్చారో, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, వీళ్ళగా వచ్చారో, వాళ్ళలో వాళ్ళకి నిజాయితీ మరిగిపోవాలండి, రక్తం బాయిల్ అయిపోవాలి. ధర్మంగా ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాయకూడదండి, భయపడకూడదండి, చాలా ధైర్యంగా ఉండాలి. అట్లా కొంతమంది రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రోల్ మోడల్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి తలవగ్గలేదు. వాళ్ళు చాలా, వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంది, వాళ్ళ ఒక రూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అథారిటీస్ ఏంటి, వాళ్ళ ఒక ఓవరాల్ ఇదేంటని వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు చదువుతారండి. వాళ్ళకి కంప్లీట్గా లాలో చాలా కోర్సు తెలియాలి, ఇవి తెలియాలి. మళ్ళీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. డిప్లొమసీ కూడా కావాలి. అంతే సార్, డిప్లొమసీ చాలా అవసరం. ఎలా నచ్చ చెప్పచ్చు హెడ్ ఆఫ్ ది స్టేట్ కి, సీఎం గారికి ఎట్లా నచ్చ చెప్పచ్చు. ఒకప్పుడు సీఎం గారిది ఒక కోణమే, ఒక డైమెన్షన్ లో ఉండొచ్చు. ఎంత చదువుకున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక డైమెన్షన్ లోనే ఆలోచించవచ్చు. అంటే ప్రెజర్ వల్ల, పార్టీ ప్రెజర్ వల్ల, లేకపోతే కావలసిన వాళ్ళ ప్రెజర్ వల్ల, కొంతవల్ల అసలు వేరే కోణం ఆలోచించే ఇది పోవచ్చు. కానీ ఐఏఎస్లు ఈజీ తీసుకోవాలి. సార్ మీరు ఏమనుకోవద్దు, లేకపోతే మీరు ఈ విషయంలో కొంచెం విభేదించద్దు, ముందు వినండి సార్. ఒక గంట సేపు వరకు నేను చెప్పేది దయముంచి వినండి, గంట సేపు పడుతుంది. లేదా మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వస్తారు. కానీ నేను చెప్పవలసింది ఇదేంటి, నేను ఇక్కడ ఏమి ఆపేక్ష లేదు, నాకు పేరు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. కానీ మీరు ఇది చేయడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఇవి, రిపల్కషన్స్, అది ముందు ప్రజానీకం దెబ్బతింటుంది. తద్వారా మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. లేదు ఈ విధంగా చేయడం వల్ల ఇంత బడ్డెన్ అవ్వచ్చు, కానీ చాలా బాగుంటుంది. లేదా ఈ విధంగా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది, సారీ చెప్పాల్సి వస్తుంది దీనివల్ల ఇది అని చక్కగా నిర్భయంగా చెప్పగలగాలి. ఇది కాకుండా వాళ్ళ హోదా పెరగడం కోసమో, లేకపోతే వాళ్ళు నాన్ కంట్రవర్షియల్ అయ్యి హాయిగా జీవించేయడం కోసమో భజన చేస్తుంటే మాత్రం ఇలాగే ఉంటాయి. వాళ్ళ హోదా కోల్పోతారు. వాళ్ళు అతిగా మాట్లాడడం వల్ల, అతిగా వేరే వాళ్ళతో క్లోజ్ గా తిరగడం వల్ల, వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ పొలిటికల్ పదవులు ఇస్తారా, లేకపోతే నా పదవిని ఎక్స్టెండ్ చేస్తారా అనే ఆశతో రిటైర్ అయిపోయినా కూడా ఇంకొక 10-15 ఏళ్ళు కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. వేరే ఏదో సహాయకులు, సలహాదారులు, ఇంకోటో అట్లా ఏం ఆశించకుండా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ, వాళ్ళు చెప్పేది కూడా సున్నితంగా, సుకుమారంగా చెప్పేది నిర్భయంగా చెప్పాలి. ఫైట్ చేస్తూ ఇదిగా కాకుండా, మొండితనం ఏం లేదండి, కావాలంటే ఇది దయవుంచి నేను ఇది చేయలేకపోతే నన్ను తప్పించండి, వేరే దానికి వేసేయండి, ఏం పర్వాలేదు. కానీ నేనుండగా ఇలా చేస్తే మాత్రం అది ధర్మం అనిపించుకోదండి మీ చదివిన చదువులకు వాటికి అని చెప్పి 2 చేతులు దండం పెట్టచ్చు. ఎందుకంటే సీఎం రాజు లాంటి వాడే, తప్పేం లేదు, ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఇది ఉండాలి. వీళ్ళు అలా కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి కుర్రకారు ఐఏఎస్లు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద హోదాలు, కట్నాలు, కానుకలు ఆశించి, నిజం మాట్లాడితే ఇప్పుడు చదువుతున్న ఐఏఎస్లు కొంతమంది వచ్చిన వాళ్ళని కూడా పలకరించండి. వాళ్ళు చదువుతున్నప్పుడు, వాళ్ళు వచ్చినాక కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఎంతసేపు వచ్చేసాక దున్నేయాలి, దులిపేయాలి, గొప్పతనం చాటి చెప్పుకోవాలి, చుట్టాల్లో, వాళ్ళ తెలిసిన వాళ్ళలో అందరూ మెచ్చుకోవాలి, పెద్ద హోదాగా ఉండాలి, మందిమాగాతలతో ఉండాలి, ఎంతసేపు మెటీరియల్ థింగ్స్ ఆలోచిస్తున్నారు. బాగా నిజాయితీగా ఐఏఎస్ అంటే నేను దునియా చూపించాలి, ప్రజలకి ఏ మార్పు తీసుకురావాలి, గవర్నమెంట్ ఒక రిఫార్మ్స్ ని ఏ విధంగా డౌన్ ది లైన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక జిల్లా ఇచ్చారంటే ఆ జిల్లాలో నేను నా ముద్ర ఎలా వేసుకోవాలని చెప్పి వాళ్ళ ఓన్ ఇదితో తాపత్రపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒరిజినల్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళ మార్క్ అదే కదా, వాళ్ళ మార్క్ అది. అసలు ఒక్కొక్క ఎస్పీని ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. మాకుండగా ఈస్ట్ గోదావరిలో అనపర్తిలో స్మగ్లింగ్ జరుగుతుండేది 70s లో, అప్పట్లో జస్పాల్ సింగ్ ఎవరో ఒక ఆయన వచ్చారు అప్పట్లో. అయితే అందరూ చిన్న పిల్లలు, మీరు నిజం మాట్లాడితే నేను పెద్దవాడిని కాదు, ఇప్పుడు నా ఏజ్ 50+. అప్పుడు బహుశా జస్పాల్ సింగ్ గారు ఎవరో ఉండి అనపర్తిలో ఒక్కొక్కళ్ళని కొడుతుంటే రికార్డింగ్ డాన్సులని లేపించేసేవారు. మరీ వల్గర్ గా, అప్సిన్ గా రికార్డింగ్ డాన్సులు మాకు ఎంటర్టైన్మెంట్. ఇన్ని టీవీలు అవన్నీ ఉండేవి. మా రాజమండ్రి అటు సైడ్ రికార్డింగ్ డాన్సులు ఫేమస్, వేల్పూర్ వీర్రాజు అని, ఇంకోటి అని, అలా చాలా మంది మహానుభావులు ఉండేవారు. పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం యూత్ ని ఎంకరేజ్ ఇది రెచ్చగొట్టడం కోసం చేసేవారు. అవే సహించేవాడు కాదు ఆయన. వచ్చి అందరినీ ఎట్లా అంటే
కొడితే షూ యానస్లోకి వెళ్ళిపోయేది, ముడ్డు మీద కొడితే లోపలికి వెళ్ళిపోయేది, అట్లా కొట్టేవాడు. స్మగ్లర్స్ ఉండేవారు చాలా మంది అనపర్తిలో, వీళ్ళంతా రెడ్డి కమ్యూనిటీ అని చెప్పేసి ఇదంతా. అంటే అప్పటి సంగతులు ఎవరు తప్పుగా అనుకోవద్దు నన్ను. అంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగాడు. ఇప్పుడు కూడా నాకు అలా మైండ్ లో చిన్నపిల్ల ఉన్నప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండొచ్చాము, మైండ్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా నా సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయిపోయింది ఆ పేరు. అలా కొంతమంది పేర్లు ఉంటాయి. ఇక్కడ ఐఏఎస్ లో ఐవి సుబ్బారావు గారి పేరు చెప్తా ఉంటారు, ఎంత మహానుభావుడు అంటారు. ఎప్పుడు ఆయన పేచీకి వెళ్ళినా కూడా చాలా చక్కటి ఏదో టెంపుల్కి వచ్చినట్టుగా ఉంటుంది. నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి కొంతమంది రిటైర్ ఎలా అయ్యారంటే ప్రైడ్ గా అయ్యారు, చాలా సాటిస్ఫాక్షన్ తో అయ్యారు, ఎవరికి అన్యాయం చేయకుండా. అది ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా కొంతమంది ఇంకా పేర్లు ఉంటాయి. జనరల్ గా వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ ఏదైతే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో నాకున్న డౌట్ లేదా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, 2019లో ఓడిపోయినప్పుడు జన్మభూమి కమిటీల మీద ఒక నెపం వేశారు. జన్మభూమి కమిటీల వల్లే మనం ఓడిపోయాము, మన పార్టీ అధికారం కోల్పోయింది అని. ఈసారి మరలా వేసే అవకాశం లేదు కాబట్టి వీళ్ళకున్నటువంటి హామీలకు వీళ్ళు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన 2 నెలల్లోనే దాదాపుగా చేతులెత్తేసేటువంటి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇలాగే కొనసాగితే 5 సంవత్సరాలు మరలా 29లో అధికారంలోకి రావాలంటే కష్టం. ఆ రోజుకి మనకి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి ఇప్పటి నుంచే వెతుక్కుంటున్నారా, దాన్ని ఐఏఎస్లు ఐపీఎస్ల మీద రుద్దే ప్రయత్నం చేయబోతున్నారా? ఈ అనుమానం నాకు వచ్చింది సార్. లేదంటే స్టార్టింగ్లోనే ఇలాంటి డైలాగులు వేయాల్సినంత అవసరం వచ్చింది? ఖచ్చితంగా అండి, అది డిఫెన్సివ్ మెకానిజం. మీరన్నట్టుగా ఇప్పుడు కొంతమంది పిల్లల మీద కోపడతారు, తర్వాత ప్రెజెంట్లీ పనోళ్ళ మీద ఇదేదో నాకు తెలియక జరిగిందని చెప్పి చూడండి, ఒక ఓనర్ ఏదో పట్టుకొని ఏం సార్ ఇది సబ్ స్టాండర్డ్, మీ షాప్లోనే ఇట్లా తయారవుతానని చెప్పి, లేక హోటల్లో ఏగొచ్చిందని చెప్తే ఆ ఓనర్ బడబడా వచ్చి నలుగురిని తిట్టేటప్పటికి ఇగో చల్లారిపోతుంది, గొడవ చల్లారిపోతుంది. గొడవ చల్లార్చడం కోసం అని, వాళ్ళ మీద డైరెక్ట్గా రాకుండా ఉండడం కోసం అని, లేకపోతే టైం బయింగ్ ప్రాసెస్లో కింద వాళ్ళే సరిగ్గా లేరు, ఈ మెకానిజం అంతా 5 ఏళ్లుగా పాడైపోయింది, వీళ్ళంతా ఆ పరిపాలనకు అలవాటు పడ్డారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, వాళ్ళని మళ్ళీ నీ మార్చుకోవాలంటే కొంత టైం పడుతుందని టైం తీసుకునే ప్రయత్నం ఇది కావచ్చు, తప్పనిసరి కావచ్చు. కనుక ఏంటంటే ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో తెలియట్లేదు, మొత్తం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్టు అయింది. ఈ సందులోకి పోతే మనం సేఫ్ అయిపోతామా, లేకపోతే యూటర్న్ తీసేసుకోవాలా, లేకపోతే ఇంకో సందులోకి వెళ్ళిపోవాలా, ఇట్లా హెల్డప్ అయిపోయింది అన్ని విధాలుగా. ఏదైతే వాళ్ళు వెనక ముందు చూడకుండా ఫాల్స్ ప్రామిసులు చేసేసారో ఇవన్నీ వాళ్ళ మెడకు చుట్టుకున్నాయి. నిజంగా చక్కగా నిద్రపోతున్నారో లేదో డౌటే వీళ్ళంతా కూడా, ఆ కోఆర్డినేషన్ లేదు. కనుక ఆ ప్రయత్నంలో భాగంగానే కింద ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు కూడా వాదించలేరు కదా, వాళ్ళు వాదించగలరా? వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, వాళ్ళు తిరుగుబాటు చేయకూడదు, వాదించకూడదు, వాళ్ళ అభిప్రాయాలని ప్రెస్ లో చెప్పకూడదు, పబ్లిక్ గా చెప్పకూడదు. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో మందు కొడుతున్నా ఏదో చెప్తారు, అబ్బాయి చంపుతున్నాడు రా, చేస్తున్నాడు రా అని, అక్కడ నిజాయితీగా బయటపడతారు, షేర్ చేసుకుంటారు. నువ్వు అదృష్టమంతుడు, నువ్వు సెంటర్కి పోయావు, నువ్వు అదృష్టమంతుడు ఇంకో స్టేట్కి పోయావు డిప్యుటేషన్ మీద, ఇక్కడ చంపుతున్నాడు, మేము దొరికిపోయాం, అసలు నేను అనవసరంగా ఉండిపోయాను, నేను వెళ్ళిపోతే బాగున్నాం, ఇన్ని మాటలు మాట్లాడుకుంటారేమో, మాట్లాడుకుంటారు కూడా, తప్పించుకుందాం. కానీ నోరెత్తారు తిడుతుంటే, కాముగా ఉండడము, తర్వాత చెప్పడమో జరుగుతుంది. ఎప్పుడైతే ప్రెస్ లో బహిరంగంగా తిడుతున్నారో అక్కడ కెమెరాల ముందు అసలే చెప్పరు, నోరు మూసుకుని వాళ్ళదే తప్పన్నట్టుగా భయిస్తారు. జనరల్ గా ఐఏఎస్లు కానీ ఐపీఎస్ డ్యూటీలో ఉన్నంతసేపు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు రూల్స్ ఏమైనా ఉన్నాయి సార్? జనరల్ గా ఖచ్చితంగా ఉన్నాయండి. వాళ్ళ కోడ్ ఆఫ్ బిహేవియర్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో, గవర్నమెంట్ మినిస్టర్లు కానీ లేకపోతే వాళ్ళ సుపీరియర్స్ కానీ ఏదైనా మందలిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్ గా ఇవ్వచ్చు, కానీ ఆర్గ్యుమెంటేటివ్ గా కోపానికి పోకూడదు. రీసెంట్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన చేసిన కామెంట్లు, ఒక ఛానల్ వేదికగా ఆయన చేసిన కామెంట్లు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో స్టీల్ ప్లాంట్ గురించి ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ లేపేసి ఇక్కడ రాజధాని కట్టేద్దాం అనేటువంటి కామెంట్ చేశారు. నాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏమనాలో అర్థం కాలేదు, అసలు అంత క్రూయల్గా ఆలోచిస్తారనేటువంటి కామెంట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛానల్కి వచ్చి కూర్చొని ఈ కామెంట్లు చేశారు. అంటే అప్పుడు ఒకవేళ నిజంగానే అప్పుడు అటువంటి పరిస్థితి ఉంటే, అలాంటి కామెంట్లు చేసి ఉంటే దాన్ని వ్యతిరేకించేటువంటి స్వేచ్ఛ కావచ్చు, లేదు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పేటువంటి పరిస్థితి కావచ్చు, ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆయన అంతటా ఆయన, నేను మఫ్ఫుని, పనికి మాలిన వాడిని, నేను నాకు ఏమీ చావలేనిటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని, అంత ద్రోహం చేస్తున్నా కూడా నోరు మూసుకుని ఉన్నాను నేను నా ఉద్యోగం కోసం అని చెప్పడమే అవుతుంది. ఖచ్చితంగా అది నిజమే అనుకుంటే, సుబ్రహ్మణ్యం గారిదే నిజం అనుకుంటే, ఆయన ఖచ్చితంగా యాజ్ ఎ ప్రొటెస్ట్ ఆఫీసర్గా ఐఏఎస్ రిజైన్ చేసి ప్రెస్లోకి వచ్చి నన్ను ఈ పని చేయమన్నారు కాబట్టి రిజైన్ చేస్తున్నాను చెప్పేటువంటి దమ్ము ఉండాలి, నిజాయితీ ఉండాలి. అప్పుడు క్లాప్స్ ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బం గడుపుకొని అంతా అయిపోయాక ఇలా కూర్చుని, వేదికగా కూర్చుని ఆ విధంగా మాట్లాడడం అనేది
ఆ ముఖ్యమంత్రి మీద అది నిజమో కాదో మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ జగన్ యొక్క వ్యక్తిత్వము అది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఈయనే చీప్ అవుతాడు. ఇంత సుబ్రహ్మణ్యం గారు అంత ఐఏఎస్ చదువుకుని అంత గొప్పగా అంత సర్వీస్ చేసి సూపర్ ఎన్యుమేషన్ అంటారు, అంటే సంపూర్ణంగా రిటైర్ అయ్యారు ఆయన. ముందుగా VRS ఏం తీసుకోవాలి. అంత గొప్ప సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, అంత చదువుకున్న ఆయన అలా మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ అదే నిజం అంటే పోనీ ఈయన వెంపే మాట్లాడదాం పోనీ, ఎందుకంటే ఈ వీరు అంత ఇదిగా ఎందుకు చెప్పాడని చెప్పి ఈయనే నిజం అనుకుంటే, ఆ నిజం అనుకున్నా కూడా ఈయన ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రజలకి ద్రోహం చేసినట్లు లెక్క. ఒక బాధ్యత అయినటువంటి IAS ఆఫీసర్గా ఉండి ఒక సీఎం, ఒక రాజు ఆ విధంగా మాట్లాడుతుంటే అది ప్రజలందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని వేల మంది ఉద్యోగస్తులు రోడ్డును పడతారని తెలిసినప్పుడు, ఒక అమూల్యమైనటువంటి రిసోర్సెస్ ని తరలిచేస్తున్నారు అన్నప్పుడు, నాశనం చేస్తున్నారు అనుకున్నప్పుడు, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆయన వ్యతిరేకించాలి, ధైర్యంగా వ్యతిరేకించాలి. అవసరం అనుకుంటే రిజైన్ చేసి ఆ రోజే చెప్పు ఉండాల్సింది. ప్రజలందరూ ఈయన కిరీటం పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని LV సుబ్రహ్మణ్యం గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే జోకర్ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఈయనే కాదు, వీరినే అంటున్నాను కాదు, ఎవరైనా సరే పెద్ద పెద్ద IAS పదవులు చేసిన వాళ్ళు జనరల్ గా ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. ఈ పార్టీ అధికారులకు వస్తే ఈయన ముఖ్యమంత్రి, రేపు పొద్దున ఆ పార్టీ అధికారులు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. కానీ చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళు రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమో రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసమో నిరంతరంగా శ్రమపడేది, ఆలోచించేది, ఇంప్లిమెంట్ చేసేదంతా వాళ్ళే కదా. అదే బాధాకరమండి. సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా కూడా ఎంత బాగా మాట్లాడాలండి. నిజంగా ఒక రూల్ తీసుకురావాలండి. IASలు ఎప్పటికీ IASలే, రిటైర్ కావచ్చు కానీ IAS కోడ్ ఆఫ్ కండక్ట్ వదలకూడదు. వాళ్ళ బిహేవియర్ కంటిన్యూగా ఉండాలి చనిపోయే వరకు. ఏ మధ్యకాలంలో రిటైర్ అయిన తర్వాత IAS అనే హోదాతో పిచ్చి పిచ్చి ఎలిగేషన్లు చేస్తూ, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఒక క్యాస్ట్ కొమ్ము కాస్తూ, ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినట్టయితే, మిస్బిహేవ్ చేసినట్టయితే, మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ వాళ్ళ IASని క్యాన్సిల్ చేస్తామనాలి. డాక్టర్లకు ఉంది కదా, డాక్టర్ డిగ్రీ క్యాన్సిల్ చేస్తారు. డాక్టర్ పెట్టుకోవడానికి లేదు, డాక్టర్ డిగ్రీ క్యాన్సిల్. అదే విధంగా IASలు కూడా క్యాన్సిల్ చేయాలండి, చట్టం తీసుకురావాలి. IASలు IPSలు అధర్మంగా ప్రవర్తించితే వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళు చనిపోయే వరకు కూడా ఏకంగా లేకుండా చాలా చీప్ గా అయిపోయి మరీ తేలిపోయి చులకనైపోయేలాగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తొలగించాలి. IAS IPS అని పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అది ఫైనల్ గా ఇటువంటి కామెంట్లు ఎలా చూడాలి సార్? అసలు ఇటువంటి కామెంట్లు చేసేటప్పుడు యాజ్ ఏ లీడర్ గా కావచ్చు, లేదు యాజ్ ఏ IAS IPS అధికారిగా కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళ మైండ్ సెట్ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే వీళ్ళు ఎంత ఒక ఆర్గనైజేషన్ పరంగా పెద్ద హోదాలో ఉండొచ్చు, కానీ కొంతమంది కుటుంబాల్లో ఎలా ఉందంటే నువ్వేం పైకి రాలేకపోయావు, అంత IAS అయ్యావు, అన్నేళ్ళు ఉద్యోగాన్ని వెలగబెట్టావు, చీఫ్ సెక్రటరీలు కూడా చేశావు, ఏం లాభం, మన పట్టుమని ఎంత సంపాదించాము, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఏమున్నాయి, ఇంకా అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి. ఎంతసేపు ఇంట్లో దెప్పేవాళ్ళు ఉంటారు కొన్ని కుటుంబాల్లో. అది ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అలాంటి ప్రెజర్కు లోనయ్యి ఏదో ఒక ఇదిగా అని చెప్పి మైండ్ సెట్ బాగాలేక మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓహో నాకు మాట్లాడటం రాదు కావాలి, నేను ఒక పార్టీ మేము వెళ్ళిపోతే నాకేదో పదవి ఇస్తారేమో, ఏ రాజ్యసభ ఏదో ఇస్తారేమో, ఇంత చదువుకున్నవాడిని కాబట్టి, లేకపోతే మా అబ్బాయిలకి లేకపోతే ఎవరికో లైసెన్సులు ఇస్తారేమో, కనీసం ఒక ఇది ఉంటుందో ఇది ఉండదు. లేకపోతే ఆ సీఎం ఉండగానే నాకు అన్యాయం జరిగింది, నాకు రావాల్సిన పేరు రాలేదు, నాకు ఇది రావాలేదని నిజంగా కక్ష ఉండొచ్చు. కక్ష ఉండి కూడా ఇట్లాంటి ఎలిగేషన్లు చేసి ఉండొచ్చు. లేదా ఇవి రెండు కాకుండా IAS బై ఛాన్స్ వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు 18-20 సబ్జెక్టులు పిండి నలిపినట్టుగా నలిపేస్తే, పచ్చడి చేసినట్టుగా నలిపేసి ఎగ్జామ్స్ రాస్తే ప్రతి వాళ్ళు IAS అవుతారు. అలా చదవలేకనే IASలకి IAS చదువుతున్న వాళ్ళు మీరు అక్కడ చిక్కటిపల్లి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, 15 నుంచి 20 గంటలు చదువుతారు. అంత ఉంటుంది సబ్జెక్ట్ అప్పట్లో. వాళ్ళంతా ఎంతో కష్టపడితేనే IASలు అవుతారు. అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉంటుంది, అంత సమాచారం ఉంటుంది వాళ్ళకి, ఎన్నో చదువుతారు. ఇది తెలియదు అనడానికి వీల్లేదు. ప్లస్ IASగా చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, ఇంకా ఇతర సెక్రటరీస్గా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి రోజు నేర్చుకోవడమే, రోజు ఎక్స్పీరియన్స్ అవ్వడమే. కనుక వాళ్ళకి అనంతమైనటువంటి విజ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, బాధ్యతలు తెలుసు, రూల్స్ తెలుసు, అన్ని తెలుసు. అలా తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలండి? అలా తెలిసిన వాళ్ళు ఈ దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు నేను ఏదో సుబ్రహ్మణ్యం గారిని అంటున్నాను, ఇంకోళ్ళని అంటున్నాను, IV సుబ్బారావు గారు, ఆయన ఎవరు, కృష్ణారావు గారు అంటున్నాను, ఇంకోళ్ళని అంటున్నాను కాదు. ఎవరైనా సరే రిటైర్మెంట్ తర్వాత పీస్ఫుల్ లైఫ్, హుందాగా, దజ్జాగా
వాళ్ళు పదవిలో ఉండగా, హోదాలో ఉండగా ఏ విధమైన రెస్పెక్ట్ని పొందారో, ఎంత నాన్ కంట్రవర్షియలో అలాగే వెళ్ళిపోవాలని కోరుకోవాలే కానీ వచ్చి ఏదో దురద పుట్టి, శరీరం దురద పుట్టి, నాలుగు దురద పుట్టో, టైం పాస్ అవ్వకో, కరెక్ట్గా ఎవరు ఇప్పుడు గుర్తించడం లేదు, ఎవరు నమస్తే పెడతలేదు, ఇప్పుడు ఎవరు అసలు నన్ను ఎవరు గుర్తించి పలకరించే వాళ్ళు లేరనో, ఏదో మైండ్ బాగోలేక మాట్లాడేస్తే లాభం లేదు. అది అనర్థానికి దారితీస్తుంది. కనుక ఏంటంటే నేను వాళ్ళందరికీ కూడా విత్ రెస్పెక్ట్తో, ఫోల్డెడ్ హ్యాండ్స్తో, ఎందుకంటే వాళ్ళందరూ బాగా చదువుకున్నటువంటి మేధావులు, ఐఏఎస్లు అలాగే ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా బాగా మీ ఒక సబ్జెక్ట్లో మీరు మెచ్యూరిటీ ఉండొచ్చు. మీకు బై గాడ్ గ్రేసు, మీ ప్రయత్నాల వల్ల, కృషి వల్ల, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనాల వల్ల, దేనివల్ల ఐఏఎస్లు అయ్యారు, సంపూర్ణంగా రిటైర్ అయ్యారు, చేశారు. కానీ తర్వాత కూడా ఆ హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి, ఆ హోదాకి తగ్గట్టుగా ప్రవర్తించాలి. మీరు ఒక యూత్కి ఒక మంచి మెసేజ్లు ఇవ్వాలి. ఈ పొలిటికల్గా మాట్లాడి ఆ పార్టీకి కొమ్ము కాసో, ఆ లీడర్ కొమ్ము కాసో, ఇవన్నీ చేసి కాంట్రవర్సీ అయ్యే కంటే కూడా మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చిన్న ఉపన్యాసం ఇవ్వండి. మీ ఉపన్యాసం వల్ల వందలాది విద్యార్థులు మోటివేట్ అవ్వాలి, వాళ్ళంతా బాగుపడాలి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి 2 గంటల ఉపన్యాసంతో చాలా విజ్ఞత పొందేటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఐఏఎస్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ బాధ్యత అయినటువంటి సిటిజన్స్గా అవుతారు. మీరు గుడ్ సిటిజన్స్గా తయారు చేయండి చాలా మందిని. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీ రెస్పెక్ట్ పదిలంగా ఉంటుంది, మీరు చిరస్మరణీయులు అవుతారు. మీరు చనిపోయినా కూడా మీ పేరు ఎప్పటికి గుర్తుంటుంది. అంతేగాని ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీసెస్లో కానీ, లేకపోతే రిటైర్ అయిపోయినాక కానీ, ఒక 70,000-80,000 దాటినా కూడా ఇప్పుడు కూడా వచ్చి ఏటో ఒక టైం పాస్ అవ్వక, ఏదో మైండ్ సరిగ్గా లేకనో, ఏ ఇమోషన్కో గురయ్యి, ఏదో చిన్న చిన్న కక్షలకి కోపాలకు గురయ్యి, లేనిపోయిన అభియోగాలతో అనవసరమైన అటాకులు చేస్తే మాత్రం ప్రజలు సహించరు, ప్రజలు ఖచ్చితంగా అసహించుకుంటారు. కనుక ఇది నా రిక్వెస్ట్. పీపుల్ మైండ్ సెట్కి వస్తే సార్ మరొకసారి, ఇందాక ఎలక్షన్ టైంలో ఎవరు ఎక్కువ వాగ్దానాలు ఇస్తే ఏ విధంగా మారిపోతారు, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకున్నాము. జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే, మనకు వస్తుందనుకున్నది రాకపోతే, మనకు అందుతున్న పథకాలు ఇవాళతో ఇంకా ఎక్కువ అందుతాయి అనుకున్నప్పుడు, ఈ రోజుతో అసలు పథకాలే లేవు అని తెలిసిన తర్వాత ఓటర్ కావచ్చు, సామాన్యుల మైండ్ సెట్ కావచ్చు, ఎలా ఉంటుంది సార్? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అవమానంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మీరు ఏ ఎగ్జిబిషన్లోనో మోసపోయి అన్యాయంగా 100 రూపాయలు పోగొట్టుకుంటేనే 100 రూపాయలు పోయిందని బాధపడరు, మోసపోయామనే బాధ ఎక్కువగా ఉంటుంది. మీకు 100 రూపాయలు మామూలుగా మీరు దానం చేస్తారు, నెక్స్ట్ ఏం కాదు, 100 ఎక్కువ కాదు మీకు, కానీ 100 రూపాయలు ధర్మంగా తీసుకోవాలో మోసం చేసి తీసుకున్నారే అని ఉంటుంది. కనుక నా ఓటుని మోసం చేసి తీసుకున్నారే అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకని వాళ్ళు ఏమి నేను ఇవ్వలేను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత కూడా ఇవ్వలేను, బట్ ఫర్ ఏ చేంజ్ నన్ను ఎన్నుకోండి. నేను మీకు కనిపించేటువంటి స్కీమ్స్ కాదు, భోజనాలు ఇవి కాదు, చేతిలో కనబడే డబ్బులు కాదు, రంకాయితాలు కాదు, నేను మీకు లాంగ్ రన్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. టైం ఇవ్వండి. 5 ఏళ్ళు కావాల్సి వస్తుంది, ఏమో ఇంకొక 5 ఏళ్ళు కూడా కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నిజాయితీగా షూట్గా మాట్లాడదలుచుకున్నాను అని చెప్పి మాట్లాడచ్చు, గెలవకపోవచ్చు అండి. కానీ నిజమైన కమిట్మెంట్ రక్తంలో నరంలో ఉండి నిజంగా నిజాయితీగా మాట్లాడుతుంటే పాకేటువంటి పసివాడికి కూడా తెలుసు ఇది నిజాయితీ మాటలు అని చెప్పి. అందుకని చెప్పి అది. కానీ ఈ ఎలక్షన్ల వేడిలో ఇచ్చేటువంటిది చూడండి, చాలామంది చిట్ ఫండ్ అనో ఇంకోటనో ఒక్కొక్క ఏరియాలో మోసం చేస్తూ ఉంటారు. ఆ మోసాన్ని పత్రికలు బయట పెడతాయి, టీవీలు బయట పెడతాయి, యూట్యూబ్లు బయట పెడతాయి, అన్ని బయట పెడతాయి. అయ్యో ఇలానా అని చెప్పి ఒక 6 నెలల తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ మోసపోతారు. అంటే ఈ మోసం చేసిన వాడు డెకానా ఎత్తేసి ఇంకో చోట మోసం చేస్తూ ఉంటాడు, ఇంకో చోట స్కీములు పెడతాడు. మీరు 10 లక్షలు కట్టండి 10 కోట్లు ఇచ్చేస్తాం అంటాడు. వాళ్ళ పనే మోసం చేయడం. కనుక మోసపోయే వాళ్ళు ఉంటే మోసపోతున్నారు కదా, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. మా చిన్నతనంలో రాజమండ్రిలో ఎంతో మంది ఏదో ఏరుకొండ వెంకన్న ఇవన్నీ ఏవో ఇవన్నీ ఆ పేర్లు ఎత్తితే బాగుండదు, ఏవో ఉండేవి. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. చిట్ ఫండ్స్ మరి ముఖ్యంగా ఎన్ని చూస్తూ ఉంటారంటే, భార్యాభర్తలు ఎత్తేసారు రాత్రి ₹1 కోటి పట్టుకుపోయారు, లేకపోతే 20 కోట్లు చేసుకుని వెళ్ళిపోయారు అంటారు. వెళ్ళిపోయాక పోనీ అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకున్నారా, లంపలేసుకుని 3 నెలలే 6 నెలలే తర్వాత మరి మర్చిపోతారో, లేకపోతే కుక్కతో ఒక వంకరగా ఉంటుందో బుద్ధి, అలా ఉంటుంది. బాగా బిర్యానీ తిని అరాయించుకోలేక బాధపడుతూ కక్కుని లంపలేసుకుని, బాబోయ్ ఇంకెప్పుడు బిర్యానీ అంటే టెంప్ట్ అవ్వకూడదు బాబోయ్, ఈ భోజనాలు చేయకూడదు బాబోయ్, అసలు హాయిగా కడుపు ఖాళీగా ఉంచుకోవాలనుకుంటాడు.
అందుకొని 2 రోజులు ఉంటాడు, కడుపు బాగుంది అనుకుంటాడు. 3వ రోజు ఆ వాసనలు చూసి టెంప్ట్ అయ్యి మళ్ళీ తింటాడు, మళ్ళీ కప్పుకుంటాడు. ఇవన్నీ బిర్యానీ అంటే నాకు మాట గుర్తొచ్చింది. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పలావ్ పెడుతున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చి బిర్యానీ పెడతాడంటే ప్రజలందరూ బిర్యానీకి మొగ్గు చూపారు, ఇప్పుడు బిర్యానీ లేదు, పలావ్ లేదు, ఏమీ లేకుండా పోయింది అనేటువంటి కామెంట్ చేశారు. అదే ఆయన సింపుల్ వర్డ్స్ లో ఒక సామాన్య ప్రజలకి చదువు సంజలు కూడా లేకుండా అమాయకంగా నమ్మి ఓటేసినటువంటి ప్రజలకి అందేలాగా చెప్పడం కోసం. కానీ అది ఆయన అన్నది ఏంటంటే, ఉన్నది పోయింది లేనిది పోయింది కదా, ఆకాశంలో మబ్బుల్ని చూసి ఖచ్చితంగా వర్షం వస్తుంది, ఫ్రెష్ నీళ్లు పట్టుకోవచ్చు అని చెప్పి బిందెలో నీళ్లు ఒలకపోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ తర్వాత మబ్బులు ఎగిరిపోతాయి, వర్షము రాదు, ఉన్న నీళ్లు వంపేసినట్టు అవుతుంది. నల్లా ఖచ్చితంగా ఈ రోజు వస్తుందని తెలుసుండి నీళ్లు వంపేసే వాళ్ళు ఉంటారు, ఫ్రెష్ గా పట్టుకుందామని. లేదు నల్లా వచ్చినాక చూసి పట్టుకుందామని తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. లేదు ఈ నీళ్లను కూడా పారబోయకుండా స్పేర్గా పట్టుకుందాం అనుకుంటారు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు చూడండి. ఎవరో వెనక ముందు ఆవేశంతో చూడకుండా గబుక్కని ఉన్నది ఖర్చు పెట్టేసేవాళ్ళు, అలా దూకుడుగా కన్క్లూజన్ లేకుండా వేసేసేవాళ్ళు, ఎవరో చెప్పేశారని తట్టి భుజం మీద ఇలా అన్నారని దూకేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు. అందుకని ఆలోచన కావాలి, సగటు ఓటర్కి ఎప్పుడు ఆలోచన కావాలి, రేషనాలిటీ కావాలి, ఇమోషన్ ఉండకూడదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ నాన్న అంటే ఇష్టం, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వేసా. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టము, ఎందుకంటే మా పెద్దనేకి ఉద్యోగం వచ్చింది ఆయన వల్ల ఐటీలో. ఆయన ఉండబట్టే కదా ఏదో వచ్చింది, ఆయన డైరెక్ట్గా ఇప్పించలేకపోవచ్చు, అసలు ఐటీ కంపెనీలు వచ్చినాక కదా నాకు ఉద్యోగం వచ్చింది అనే విశ్వాసం కొద్దిగా ఇప్పుడే ఇవ్వకూడదు, ఇప్పుడు కరెక్ట్ అయి ఉండొచ్చు. అలాగే లోకేష్ బాబు అంటే మా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, ఇంకేంటి ఆ అబ్బాయి కొంచెం మాట్లాడలేకపోయినా సరిగ్గా మాట్లాడలేకపోయినా పర్వాలేదు, అన్ని చెల్లుబాటే, ఆయన బాబు గారు అని చెప్పి వేశారు అనుకోండి, ఇలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమాలో అంటే చాలు, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది, జుట్టును ఎగరేస్తుంటే ఆ స్టైలే వేరప్ప అని చెప్పి ఓట్లు వేసారు అనుకోండి, ఇట్లాగే ఉంటుంది. కనుక ఏంటంటే రేషనాలిటీ కావాలి, ఆ ఇమోషన్స్, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ పరిధులు ఉంటాయి సార్. అందుకని బాధ్యత అయిన తల్లిదండ్రులు కొడుకుని ఎంత ప్రేమించినా, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమించినా, మెచ్చుకునే చోట మెచ్చుకుంటారు, తిట్టే చోట తిడతారు, మందలించే చోట మందలిస్తారు, ట్రైన్ చేసే చోట ట్రైన్ చేస్తారు. అన్ని చోట్ల ఒకే తీరుండు. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ ఒక లీడర్స్ని చూడాలి తప్పించి, ఉమ్మేసుకోవడానికి డస్ట్బిన్ లేదు ఏంటంటే, సార్ ఇందులో వేసేయండి సార్, నా చేతిలో వేసేయండి సార్, పర్లేదు మీ ఉమ్ము పడుతుంది అనేటువంటి ఇది ఉండకూడదు. చాలా మంది సెలబ్రిటీస్ కి, ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళని టచ్ చేస్తే చాలు పరవశించిపోవడము, ఏదో ముట్టేసుకున్న పెద్ద దేవుణ్ణి ముట్టుకున్నా అన్నట్టు, ఇవన్నీ ఈ మైండ్ సెట్స్ మారకపోతే మాత్రం ఎందుకు పనికిరాని వాళ్ళుగా పోతారు. వాళ్ళకి తిండి తిప్పలు కూడా ఉండవు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి రియలైజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి నీడ ఉండదు, నిలవ నీడ ఉండదు, తిండి ఉండదు, ఏమి ఉండదు, అందరూ అసహించుకుంటారు. కనుక ఏంటంటే యూత్కి ఎక్కువగా చెప్తానండి, ఎవరి ఫేవరెట్లు అయినా, హీరోల ఫేవరెట్లు కానీ, రాజకీయ నాయకుల ఫేవరెట్లు కానీ, ముందు వాళ్ళ ఇల్లుని చూసుకోండి, వాళ్ళని చూసుకోండి, బ్లైండ్గా ఫేవరెట్లుగా తిరగకండి, టైం వేస్ట్ చేసుకోకండి, చక్కగా చదువుకోండి. మీరు రాజకీయాల్లో ఉంటే దానికి ఒక టైంగా తీసుకోవాలి, ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి, పద్ధతిగా ఉండాలి. దానివల్ల రాజకీయం వల్ల ఏం లాభం రాదు అనుకుని వెళ్ళాలి. కొంచెం మీకు డబ్బులు ఇచ్చే సపోర్టు, మీకు ఒక స్థిర ఆస్తి అవన్నీ ఉంటే ప్రజాసేవ నిజంగా చేద్దామని వెళ్ళాలి తప్పించి ప్రజల పేరు చెప్పి అర్నింగ్ చేసుకుందామని వెళ్తే మాత్రం ఇలాగే ఉంటుంది అన్నమాట పరిస్థితి. వాళ్ళందరూ వచ్చేసారు అనుకోండి, వాళ్ళందరూ వచ్చేసి ఏదో రౌడీజం చేసేసి 100 కోట్లు సంపాదించేయచ్చు, లేకపోతే వ్యాపారాలు స్టార్ట్ చేసేయచ్చు, బినామీల పేర్లతో దోచేయచ్చు, వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం అది మంచిదిగా సుఖాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు, శాంతి ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే శాంతి ఉండదు. అకార మరణాలు కానీ, చంపబడడం కానీ, చచ్చిపోవడం కానీ, లేకపోతే హెల్త్ టోటల్గా పాడు చేసుకోవడం కానీ, లేకపోతే ఏదో తెలియని భ్రమలు దయ్యాలుగా పట్టి పీడిస్తున్నట్టుగా కానీ, పాప భీతితో కొట్టుకు చావడం కానీ, తర్వాత చేసిన పాపాలకి అట్లా మనశ్శాంతి లేకుండా అయిపోతారు. మనశ్శాంతి కరువు అయిపోతుంది వీళ్ళకి. కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు వీళ్ళకి. జనరల్గా చూసుకుంటే సార్, ఒక రాష్ట్రం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ప్రజల్ని బిలో పావర్టీ నుంచి వాళ్ళని కొంచెం ధనికుల్ని చేయాలి, ఇదే అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాష్ట్రం డెవలప్ అయితే దేశంలోనే మన రాష్ట్రం ఒక ప్రైడ్గా ఉండాలనేటువంటిదే ఆలోచన చేస్తూ ఉంటారు. గత టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో చూసుకుంటే రాష్ట్రాన్ని ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఏ దీనిలో తీసుకున్నా కూడా టాప్ 5లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అనేసి. సో అటువంటి రేంజ్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టి
రాష్ట్రం అంతటా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ విధానంలో చూసుకున్నా కూడా ఏదైనా ఓవర్ నైట్లోనో లేకపోతే ఒక టర్మ్లోనో అన్ని బిల్డింగ్ లేచిపోవాలి రావాలి అంతా ఒకేసారి జరగాలంటే ఎవరికైనా అటు చంద్రబాబు నాయుడు గారికైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికైనా గతంలో రాజశేఖర రెడ్డి గారికైనా ఈవెన్ ఎన్టీఆర్ గారికైనా ఎవరికైనా ఓవర్ పీరియడ్లో జరిగేటువంటిది కాదు కదా అభివృద్ధి అనేది. కానీ ఎన్నో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం కావచ్చు, కొన్ని వర్కులు కంప్లీట్ అవ్వడం కావచ్చు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉండటం కావచ్చు, పోర్టులు చూసుకున్నా, హార్బర్ చూసుకున్నా, ఫిషింగ్ హార్బర్లు చూసుకున్నా, మెడికల్ కాలేజీలు చూసుకున్నా, లేదు ప్రతి విలేజ్లోకి పోతే ఒక విలేజ్ సెక్రటేరియట్ కావచ్చు, ఒక ఆర్బీకే సెంటర్ కావచ్చు, లేదు ఒక హెల్త్ క్లినిక్ కావచ్చు, ఇలా ప్రతిదీ డెవలప్ పోతున్నటువంటి క్రమంలో అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశారు అనేటువంటి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఎక్కడ వినిపించట్లేదు, కనిపిస్తున్న డెవలప్మెంట్ కూడా ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఎట్లా సార్ అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలి సార్? అసలు ఇప్పుడు ఒకటండి, రోగానికి ఔషధం ఇస్తూ ఇదివరకు డాక్టర్లే డిస్పెన్స్ చేసేవారు. ఆయుర్వేదిక్ దాంట్లో అయితే వాళ్లే నూరి కలిపి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది వేసుకో అని చెప్పడం వేరు, ఇది ఎందుకు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అని వివరించి ఎడ్యుకేట్ చేసి ఇవ్వడం వేరు. అది లోపించిందేమో అనిపిస్తుంది. ఓకే, మంచి పనులు చేయడమే కాదండి, మార్కెటింగ్ చేసుకోగలగాలి. యూఎస్పీస్ అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్ అంటారు. అందుకని ఎవరికైనా సరే ఒక వింగ్ ఉండాలి. ప్రతి మంచి పనికి ఒక ప్రజెంట్ చేసేవాళ్ళు కావాలి. కనుక ఏంటంటే దానివల్ల ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఇప్పుడు సపోజ్ కొంతమంది మెడికల్ కంపెనీ వాళ్ళు డాక్టర్లకి ఒక ప్రెజెంటేషన్స్ గిఫ్ట్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీకి ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల, మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ వల్ల కొంత బిజినెస్ అనేది లాభపడతారు వాళ్ళు. దానికి గ్రాటిట్యూడ్గా, కృతజ్ఞతగా, కొంచెం మార్పు కోసమనో అప్పుడప్పుడు అడపానో రెగ్యులర్గానే ఏదో గిఫ్ట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు అది ఇచ్చేటువంటి వాడి స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇట్లా పెడతారు, చాలా గిఫ్ట్లు ఇస్తున్నాం అంటే కంపెనీ మంది సార్ ఇస్తున్నాను అనే మాట అంటారు. కొంతమంది చాలా బాగా గుర్తించారండి, నాకు అసలు మీరు తిరిగి గిఫ్ట్లు ఇచ్చినట్టుగా ఉంది, మీరు ఇది గుర్తించారు మా కంపెనీ ఇస్తోందని చెప్పి 4 మంచి మాటలు చెప్పి చాలా గొప్పగా అది తీసుకునే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి సాటిస్ఫాక్షన్, ఒక ఘనత దొరికేలాగా ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది జస్ట్ డెలివరీ కొరియర్ బాయ్ లా డెలివరీ చేసేవాళ్ళు ఉంటారు. అర్థమవుతున్నా? కొంతమంది అది ఒక ఆబ్లిగేషన్ గా నెత్తి మీద భారం పెడుతున్నట్టుగా ఇస్తారు. ఇది ఇస్తున్నాం కదా కనుక మీ బాధ్యత కూడా ఈ రోజు ఒక 10 ప్రిస్క్రిప్షన్స్ మీరు పెట్టాలన్నట్టుగా. అది కూడా తప్పు. కనుక ఏ విధంగా ఇస్తారు అనేది కావాలి. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైసీపీ చేసింది కరెక్టే. కానీ అందరూ కూడా ఈ 4 పాయింట్లే మాట్లాడడం ఏంటి, ఆరోగ్యం ఇచ్చింది, భోజనం పెట్టింది, చదువు ఇచ్చింది, ఇవి మాట్లాడుతున్నారు అందరూ కూడా. అసలు దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అప్పుడు పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఆ ప్రభుత్వ అధికారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టో లేకపోతే వాళ్ళ క్యాబినెట్ చెప్పబట్టో వీళ్ళ వల్ల డెవలప్మెంట్ కూడా జరిగిపోతుంది సైమల్టేనియస్లీ. ఆ డెవలప్మెంట్ అనే పట్టాను వదిలేసి ఎంతసేపు అభివృద్ధి తినిపించారు, బతికిచ్చారు, మందులు ఇచ్చారు, ఇంటింట వైద్యం జరిగింది, లేకపోతే ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వేలుముద్ర తీసుకుని ఇచ్చారు అని వాలంటీర్ల గొప్పతనాన్ని ప్రమోట్ చేసినట్టు అయింది. ఇవి కాకుండా చాలా ఏరియాల్లో అది చివరికి ఫ్యాగ్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో డైరెక్ట్గా పీపీటీ వేసి చూపిస్తే ఆ పీపీటీ కూడా ఇంకా బాగా తయారు చేయాలి. ఇంకా తయారు చేయలేదు, నిజం మాట్లాడితే వేగ్గా ఉంది. ఇప్పుడు పీపీటీ తయారు చేసే ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఫ్యాక్ట్స్ ఏం అబద్ధాలు చెప్పకూడదు, అవి బాగా ప్రచారంలోకి వెళ్ళాలి. వాడికి అసలు ఏమి చదువు సంజలు లేని రిక్షా పుల్లలకు కూడా అర్థం అవ్వాలి. ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఎట్లా అయ్యింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎట్లా అయ్యాయి, ఇవన్నీ కూడా ఏదో మీ స్టూడియోలోనే అనలిస్ట్ ప్రసాద్ గారు అనుకుంటాను, అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేశారు. ఆయన సీఏ వరకు చదివారు, అట్లా మేధావులు ఉన్నారు, చేశారు. కానీ అది ఎవరు ఎక్కువగా చెప్తే వింటారో తెలుసా? ప్రజా రిప్రజెంటేటివ్స్, మెయిన్గా ఎమ్మెల్యేస్, పంచాయతీ నాయకులు, వీళ్ళు ఎవరైతే ప్రజల్ని రిప్రజెంట్ చేస్తారో, నా వెనకాల 100 మంది ఉన్నారో ఆ 100 మందికి నేను చెప్పేదే ఎక్కుతుంది. నాకంటే ఎక్కువ చదువుకుని వాడు చెప్పేశారు కదా అని వాడిని వినరు. నేను వీళ్ళకి లోకల్గా ఛాయ్ తాగిపిస్తూ చెప్తే చాలా వెళ్తుంది. అది చేయలేకపోయారు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి మామయ్య ఆయన రవీంద్ర రెడ్డి గారి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం కూడా చూశాను. ఆయన కూడా ఈయన డెవలప్మెంట్ చెప్తారా అంటే ఆయన కూడా వెల్ఫేర్ స్కీమ్స్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఇది కూడా అది మిస్ అవుతుంది. నేను అనుకోవడం ఒక పరిశీలకుడుగా, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడితే 2 ఏరియాల్లోనూ డెవలప్ చేశారు. ఆ 2 ఏ విధంగా డెవలప్ చేశారు అనేది ఎక్కలేదు ఎంతసేపు.
ఎవరు మాట్లాడినా ఈజీగా రోడ్లు లేవట. అసలు నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళని వాడు కూడా ఇక్కడుండి అక్కడ రోడ్లు లేవు అంటారు. ఉత్తినే అంటే 100 మంది రోడ్లు లేవన్నారని కొన్ని టీవీలు రోడ్లు లేవు అని చెప్పి ఎక్కడో ఎడిట్ చేసి చూపించారని చెప్పి దాదాపు రోడ్లు లేవు 680 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారే ఒక గుంట చూపించలేదు కనీసం. ఇప్పుడు అన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసినప్పుడు ఏదో ఒకటి ఇదిగో రోడ్లు బాగాలేదు అంటే ఇది అని చెప్పి ఎన్నో రకాల సెల్ఫీలు చేశారు కదా. డిక్సన్ కంపెనీ మెయిన్ తెచ్చింది, ఈ రోజు బస్సులు వస్తున్నాయంటే మెయిన్ తెచ్చింది అని చెప్పి చాలా సెల్ఫీలు పెట్టారు ఆయన. బట్ రోడ్డు గుంటలు ఉన్నాయనే సెల్ఫీ ఏ ఒక్క చోట కూడా పెట్టలేకపోయారు. అలా ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ఫ్లాట్ నేను తీసుకున్నానండి, మీరు ఆల్రెడీ కొనుక్కున్న ఫ్లాట్ నేను తీసుకున్నాను. ఓకే, సపోజ్ నేను కొన్నాను అనుకోండి, కొన్నాక పార్కింగ్ లేదు, చిన్న పార్కింగ్, స్కూటర్ పట్టే పార్కింగే, కార్ పట్టే పార్కింగ్ లేదు. కానీ అది తెలుసుండే కొన్నాను నేను. తర్వాత పార్కింగ్ లేదని మిమ్మల్ని ఫోన్లు చేసి దెప్పితే ఎలా ఉంటుంది? అది లేదనే కదా. లేకపోతే నా తర్వాత కొన్నవాడు, లేకపోతే నా పిల్లలు ఎవరు నన్ను దెప్పకూడదు కదా, తెలుసు కదా, తెలుసు. అదే విధంగా సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి 2019 నుంచి 2024 వరకు రోడ్లు లేదని నిదానం అంటే 2018లో వేయలేదే కదా, వేయనట్టే కదా. అంతే కదా. రోడ్లు అనేది ప్రతి 7 వేసేవి కాదు కదా, ప్రతి 2 ఏళ్లకి కొట్టుకుపోవు కదా. నిజంగా క్వాలిటీతో వేస్తే ఆ రోడ్లు కనీసం 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ ఉంటుందా లేదా? 10 ఏళ్ళు ఉంటుందా లేదా? పోనీ నేను ఇంజనీర్ కాదు, నాకు తెలియదు. 10 ఏళ్ళు అయితే ఉంటుంది, మినిమం ఉండాలి. న్యాయంగా వేస్తే మంచి కాంట్రాక్టర్స్ వేయాలి. అయితే ఇప్పుడు వీళ్ళు రాగానే రోడ్లు లేవు అంటే ఆల్రెడీ రోడ్లు లేవనే కదా. కనుక ఎర్లియర్ గవర్నమెంట్ కూడా అనాలి, ఇద్దరు బాధ్యులే. ఇప్పుడు వేయినందుకు వీళ్ళు, అంతకు ముందు వేయలేదు కాబట్టి వాళ్ళని ఇద్దరిని కలిపి అనాలి. షేరింగ్ ఇద్దరికి ఉంది, అది మర్చిపోతారు. కనుక ఏంటంటే ప్రజలంతా కూడా ఆ పేలైన ఆ క్యాప్షన్ పట్టుకుంటారంటే రోడ్లు లేవు అంటే రోడ్లు లేవు, అదే 10 టీవీల్లో ఓదర కొడుతుంటే అదే పట్టుకుంటారు. ఈజీ మాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేపర్ ఉందనుకోండి, అందులో చక్కగా అల్జిమేర్ డిసీజ్ గురించి వేస్తే అది చదివే అంత టైం నాకు లేదు. నేను అదే అనుకున్నాను, నాకే టైం లేదురా బాబు. చాలా మంచి ఆర్టికల్, అల్జిమర్స్ డిసీజ్ గురించి చాలా బాగా రాశారు, కొత్త ఇన్నోవేటివ్ గా వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్, అది మాకు రిలేటెడ్ సబ్జెక్ట్ కదా, అదేదో తెలుగులో ఎట్లా రాశారో చూద్దాము అని చెప్పి అది చదువుదాం అంటే ఆర్టికల్. ఈలోగా సపోజ్ మీరు పిలిచేశారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, ఈలోగా ఆ పేపర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే చదివే కంటే గబగబా 4 మాటలుగా చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. చాలా మంది అట్లా తయారయ్యారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే సార్, గతంలో హైటెక్ సిటీకి నేనే శంకుస్థాపన చేశాను, హైటెక్ సిటీ నిర్మించింది నేనే, హైటెక్ సిటీ వచ్చింది కాబట్టి ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది, ఐటీ సెక్టర్ డెవలప్ అయింది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. హైటెక్ సిటీస్ ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్, అది అయిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అది అయిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు. ఇప్పటికీ కూడా హైటెక్ సిటీ వల్లే హైదరాబాద్ డెవలప్ అయింది, లేకపోతే ఐటీ సెక్టర్ డెవలప్ అయింది అనేటువంటిది ఆయన ఇప్పటికీ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ ఇంత డెవలప్ చేసినటువంటి దాన్ని కనీసం చేసిందని చెప్పుకునేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎందుకు లేరు అంటే వాళ్ళకి చెప్పడం రాక, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు అన్నీ తెలుసు అనేటువంటి భరోసానా, లేకపోతే ప్రజలకు మనం చేయాల్సినంత చేస్తున్నాము, ప్రజలు నా వెంటే ఉన్నారనేటువంటి ధీమానా, ఎట్లా చూడాల్సి? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటేనండి, ఎవరు క్లెయిమ్ చేసుకుంటే బలంగా క్లెయిమ్ చేస్తే వాళ్ళ పేరు వెళ్తుందండి. మీరన్నట్టుగా హైటెక్ శంకుస్థాపన చేసినంత జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో, అది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఇట్లా అందరూ ఒప్పుకున్న సత్యమే. దీనికి కాదనే వాళ్ళు ఎవరు లేరు, తెలుసు, ఎడ్యుకేటెడ్ పీపుల్. కానీ పేరు ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికే వచ్చింది. అది ఎక్కువ మంది దృష్టిలో వెళ్ళింది. అదే ఆయన చివరికి ఎండ్ రిజల్ట్ అది ఆయన ప్రజెంట్ చేసుకోవడం బాగా వచ్చు, అందులో ఆయన తిట్ట. ఆయనకి తగ్గట్టుగా ఆయన మీడియాని బాగా మేనేజ్ చేయగలుగుతారు, ప్రచారాన్ని బాగా చేయగలుగుతారు. ఒక యుద్ధంలోట, అంటే దీనికి కనెక్షన్ చిన్న స్టోరీ. శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా సార్లు తగిన సైన్యం లేనప్పుడు ఒకసారి తిమ్మరుసు ఇచ్చినటువంటిది ఇదేంటంటే, ఎక్కువ ఆకులు తెప్పించండి, ఒక 10,000 ఆకులు తెప్పించండి, ఇస్తరాకులు, దానికంతా పెరుగు అన్నం అవి పోయండి, నాన్ వెజ్ ఏదో తినేసిన ఆహారం పోయండి, పూసి 10,000 ఆకులు బయట ఇసిరేయండి. అదే విధంగా కమ్యూనికేషన్ అవుతుందంటే 10,000 మంది ఉన్నట్టు లెక్క. ఆ సైన్యాన్ని చూసి దడుస్తారు, వాళ్ళ దగ్గర అంతమంది ఉంటారు మాక్సిమం. అది అలాగనే ఇప్పుడు వైస్రాయ్ హోటల్ అంతమంది లేకపోయినా కూడా, ఉదాహరణగా ఈ 10-20 మందో అయినా కూడా 100 మంది ఉన్నారన్నట్టుగా ఈ కద్దరు పంచీలు కట్టుకుని ఉన్న ప్రతి వాళ్ళు ఎమ్మెల్యేలుగా దూరంగా చూసే వాళ్ళకి గ్లాసుల నుంచి కనబడ్డారు అనుకోండి. ఎమ్మెల్యే గారు 4 ఫ్రెండ్స్ని తెచ్చుకుంటే వాళ్ళు కూడా సేమ్ డ్రెస్సులు వేసుకుంటే ఎమ్మెల్యేలాగా
పెట్టుకుంటే హడావిడిగా తిరిగితే బాబాయ్ 70 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు ఆల్రెడీ, ఇంకేంటి మీరు వెళ్ళకపోతే వేస్ట్ అయిపోతారన్న ఇది తీసుకురాగలిగారా లేదా సక్సెస్ఫుల్ గా? మెచ్చుకోవాలి, ఒక విధంగా మెచ్చుకోవాలి. ఇదే నేను ఆయన్ని ఇదితో అంటల్లా, అది జరిగిపోయిన చరిత్ర, దాన్ని నేను మార్చలేనే ఏం లేదు, అందరికి తెలిసిందే. ఏ విధంగా చేయగలిగారు? ప్రచారంతో చేయగలిగారు. ఎవరు గ్రేట్? ఈ టీవీలు, ఈ ఎస్పెషల్లీ పేపరు అట్లాంటి బ్రహ్మాండంగా రాసేశారు. ఇంకేముంది అన్నట్టుగా హడావిడి పెట్టేశారు, చేసి అందరినీ కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు. అప్పుడు ఏమి అభంశుభం తెలియని ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు బోలా మనుషులకి ఏమి తెలియదు. ఆయన ఏమయ్యారు పాపం? మోసపోయారు, చాలా మోసపోయారు. ఆయన జాతకం ఒక్కసారిగా తిరగబడింది. మహారాజు చక్రవర్తి, గ్రేటెస్ట్ జాతకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఇది ఇలా అవుతుందా అని చెప్పి అప్పట్లోనే శ్రీనాథ మహాకవి చివరిలో ఇది నాగలి లాగాడు, తిండికి కరువు అయిపోయింది అతని వెండి కడియం కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చదివాను. అవన్నీ ఉత్తినేమో నిజమా కాదా అన్నట్టుగా అంత బాధ కలిగింది. ఎన్టీ రామారావు గారి జీవితం ఇలాగా దిగజారిపోయి చనిపోతున్నప్పుడు ఆత్మశాంతి లేకుండా ఒక అనాథగా, ఒక ఇదిగా చనిపోతున్న చూసి చాలా బాధ వచ్చేసింది. చూడటం అంటే మేము అక్కడ ప్రత్యక్ష భాగస్వామ్యం కదా, చూసాం కదా టీవీలో. వాటిలో ఎంతో దయానీయకంగా, పాపం దయానీయమైన స్థితిలో, తిండి తిప్పలు లేకుండా, ఎవరు పెట్టేవాళ్ళు లేకుండా, ఆ లక్ష్మీపార్వతి గారు ఏదో ముద్ద పెట్టబట్టి, లేకపోతే అది కూడా లేదు పాపం. అది చూసి జాలిపడి పెళ్లి చేసుకుంటే, ఈయన కామంతో పెళ్లి చేసుకున్నాడు, సుఖం కోసం పెళ్లి చేసుకున్నాడు, అబద్ధాలు చాలా. ఇది ఎంత క్యారెక్టర్ని కూని చేయొచ్చో, అసాసినేషన్ చేయొచ్చో అవన్నీ చేయగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే అంత మీడియా ఉంటుంది, అంత మాట్లాడేటువంటి తత్వం ఉంటుంది, మాట్లాడించేటువంటి తత్వం ఉంటుంది, మాటలు యుద్ధం మాట. అందుకే ఇదైంది. అలాగా ఈ ప్రచారం చేసుకోవడంలో ఈ వైసీపీ వెనకబడింది. నిజంగానే చెప్పడం రాదు. ఎంతసేపు మంచి లీడర్స్ కూడా కొంచెం గబుకని తిట్టడము అట్లా అనుకున్నారే తప్పించే వాళ్ళకి తెలిసింది అదే. కానీ కొంచెం హోంవర్క్ చేసుకుని మాట్లాడదాం, కాస్త రాసుకుని మాట్లాడదాం, ఓన్గా ప్రిపేర్ అవ్వదాం, నాకు తెలియదా నేను తిరిగినోడిని అని చెప్పి ఎంతసేపు ప్రజలకు అవసరమైంది మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఎక్కుతుంది. ప్రజలకు అవసరం కంటే కూడా నా నోటి తత్వం తీర్చుకుందాం, లేకపోతే కడుపుపురం తీర్చుకుందాం, లేకపోతే ఇప్పుడంతా ముష్టి యుద్ధాలు, మాటల యుద్ధాలే గెలిచేవి. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ వ్యూవర్షిప్ ఎక్కువైపోతుంది. నేను ఇప్పుడు మీ స్టూడియోలో కూర్చొని తిట్టేస్తే నాకు 70,000 మంది, 1,00,000 మంది చూసేస్తారు అని చెప్పి మాట్లాడారు అనుకోండి, పర్వాలా. 5గురు చూసినా పర్వాలేదు. కానీ రేషనాలిటీగా మాట్లాడుతున్నాడా లేదా, సత్యాలు మాట్లాడుతున్నాడా లేదా, ఎడ్యుకేట్ చేసే విధంగా ఉందా లేదా, అది మనకు ఉపయోగపడుతుందా, కనువిప్పు కలుగుతుందా అన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా బాధ్యత తీసుకుని మాట్లాడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కీములు అవన్నీ కూడా రిప్రజెంటేషన్ 100% సక్రమంగా జరగల. ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో, అంటే దీన్ని ఎపిసోడిక్ మెమరీ అంటారు సైకాలజీలో, ఎపిసోడిక్ మెమరీ, ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళు వేసినవే 40%. ఎవరైతే క్రిస్టల్ క్లియర్ గా లేరో, వాళ్ళు కన్ఫ్యూజన్ లో వేసిన వాళ్ళు ఒక 4 నుంచి 5% ఉంటారు పోయిన వాళ్ళు. ఆ 4-5% గురించి మాట్లాడగలిగితే వాళ్ళు ఈ కన్ఫ్యూజన్ లో పోయింది. అది ఈ 40% వచ్చిందన్నారు చూసారా, వీళ్ళు లాయాలిటీ ఉంది, వీళ్ళకి తిన్నామే బాగుపడ్డామే లాయాలిటీ ఉండబట్టే ప్రజలే మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ సరిపోలేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్ లో, లేకపోతే కొంత డెవలప్మెంటే ఆలోచించే వాళ్ళు ఉంటారు, అదే పట్టుకొని వాళ్ళని మార్చుకోవడంలో కొంచెం వెనకబడ్డారు. దానివల్ల ఆ తేడా వచ్చింది. ఇప్పుడు ఈవీఎంలు మోసము అవన్నీ మాట్లాడినా ఏదైనా ఉన్నా అంత మరీ రిజల్ట్ తారుమారు చేసేసే రిజల్ట్స్ అయితే రావు నేను అనుకోను. ఏదో మళ్ళీ వైసీపీ వచ్చేసేది టోటల్ గా, ఈ కూటమి పోయేది అని నేను అనలేను. కానీ ఏదో సీట్లు పెరిగి ఉండేవి, న్యాయంగా సీట్లు పెరిగి ఉండాలి. ఇది 11 అనేది అబ్జర్వ్డ్, ఎవరైనా చెప్తారు. కానీ 40% ఉన్నారంటే చాలా గ్రేట్. వాళ్ళకి ఏమి పోలా. అప్పుడు 50%, 49 పాయింట్ చిల్లర వచ్చింది, 50% వరకు వచ్చింది నెగ్గినప్పుడు. ఓడినప్పుడు ఆ 9% తగ్గింది. ఆ 9%లోనే వీళ్ళు ఉన్నారు. ఆ 9%లోనే నాకు అన్యాయం జరిగింది, ఎంత పని చేసినా నన్ను గుర్తించలేదు, వీళ్ళ వల్ల ఇంట్లో తిట్లు తిన్నా, ఇదే 5 ఏళ్ళు ఇంటికి 5 రూపాయలు పెట్టలేదు, నేను సంపాదించలేకపోయా పార్టీని నమ్ముకొని అన్న కార్యకర్తలు వీళ్ళు నిరాశ నిస్పృహకి గురవడం వల్ల కొంతమందికి, ఆ బిజినెస్ పీపుల్కి ఆ బిల్స్ అవి క్లియర్ అవ్వకుండా, మన నుంచి మనకి ఇవ్వకుండా ఈ పేద ప్రజలకు దొబ్బి పెడుతున్నాడు ఈయన, అందుకని చెప్పి కార్డు వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఆ డిఫరెన్సే అంత పర్సెంటేజ్లో ఉంది.
అది వేలల్లో లక్షల్లో ఉంటే చాలుగా పర్సెంటేజ్ వస్తుంది. ఎస్ సార్. అది జనరల్ గా జరిగింది. 40% వేసారంటే అంత చల్లా చెదురైపోలేదు. క్యారమ్స్ లో ఒక్కసారి కొడితే పిక్కలన్నీ చల్లా చెదురైపోయినట్టుగా అన్ని కోల్పోలేదు వైసీపీ. ఎస్ సార్. కానీ ఖచ్చితంగా గెలిచిపోతాం అని చెప్పి అసలుకు ఎక్కడ ఓటమిని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇదిలో డిజిట్ లో కూడా ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు సంబంధించిన మనుషులకి షాక్ గానే ఉంటుంది. ఎప్పుడు ఊహించింది జరిగితే షాకే కదా, ఆ షాక్ లో వాళ్ళు ఉన్నారు. కనుక ఇంకా నేను వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి. వాళ్ళు అవసరానికి మించి వాలంటీర్స్ ని ప్రమోట్ చేశారు. వాలంటీర్స్ ఉండబట్టే కరోనా టైంలో ఇది అందింది అది అందిందంటే ఇక ప్రజా రిప్రజెంటేటివ్స్ ఎందుకు? వాళ్ళు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు, చిన్న స్థాయి నాయకులు చెమటోడ్చి డబ్బులు పెట్టుబడి పెట్టి జెండాలు మోసి పనిచేసినటువంటి వాళ్ళకి ఏ పేరు ప్రఖ్యాతలు రాకపోతే ఎట్లా? ఏదో 5,000 కోసం పనిచేశారు. వాళ్ళంతా డెలివరీ పీపుల్, అంతే, డెలివరీ మెకానిజం. నాకు పిజ్జా తెచ్చిచ్చిన బాయ్ని నేను కొంచెం మెచ్చుకుంటాను. కరెక్ట్గా టైంకి తెచ్చిచ్చాడు, నా ఆకలి తీర్చాడు. అక్కడ వరకే అతని రోలు. పిజ్జా చేసిన అతను ఎవరనేది నేను మెచ్చుకోవాలి. నాకు టేస్ట్ కావాలంటే పిజ్జా బ్రహ్మాండంగా చేశాడు, మంచి కాంబినేషన్. అతను వీడు తెచ్చిచ్చాడు, ఆకలి తీర్చాడు, ఇతని రోల్ ఇక్కడ వరకే. కానీ పిజ్జా చేసిన వాడు అంత క్వాలిటీతో చేశాడు, అతను మెచ్చుకోవాలి కదా. అట్లాగా ఎవరి వల్ల వచ్చి నాకు పిజ్జా అందింది, ఎవరు తెప్పించారు, ఆ మహానుభావుడికి థ్యాంక్స్. ఇట్లా ఇవన్నీ ఆలోచించుకోవాలి. కనుక వాలంటీర్స్ రోల్ ఏంటంటే వాళ్ళు మీడియేటర్స్, అంటే మినిమం ఎడ్యుకేషన్ లెవెల్ వాళ్ళది. పెద్ద వాళ్ళని చాలా గొప్పగా ప్రజెంట్ చేసి వాళ్ళని ఎమ్మెల్యేలకు సబ్స్టిట్యూషన్ గా చేసే ప్రయత్నం అనేదో తెలుసో చేశారో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తోంది. ఏదో కొంతమంది పర్వాలేదు, కానీ కొంతమంది మరి ఏం చేశారో తెలియదు. లేకపోతే 10,000 రూపాయలు అయినా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారని చెప్పి దానికి ఆశించి వాళ్ళు ఏమైనా చేశారో ఏమో, ఇవన్నీ కూడా క్వశ్చనబుల్. 5,000 10,000 అవుతుంది, ఖచ్చితంగా చేస్తారు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 సార్లు చెప్పారు, ఏదైతే నేను అమలు చేస్తున్న స్కీమ్స్ ఉన్నాయో ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్టు చేయాల్సిందే, వెనక్కి తీసుకోవడానికి లేదు అని చెప్పి. తర్వాత ఈ వాలంటీర్ల మెకానిజం ని అవసర కాలంలో ఉపయోగపడిందని చెప్పి దేశంలో చాలా స్టేట్స్ దీన్ని స్టడీ చేశాయని, బాగుందని, మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని ఇన్క్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేశారని విన్నాను. కనుక ఆ భరోసాతో మరి 10,000 వస్తాయి, 5,000 నుంచి 10,000 గ్యారంటీ వస్తాయని ఆశతో పాపం మరి ఏమైనా కాస్త ఆశపడ్డారేమో తెలియదు. పాపం వాళ్ళ బాధలు వాళ్ళది. బట్ నా గ్రాటిట్యూడ్ అంటే వ్యక్తిగతంగా నేను కూడా వాళ్ళకి నిజంగా దండాలు పెడతాను చేతులెత్తి. ఎందుకంటే కరోనా అప్పుడు అసహించుకోకుండా, వాళ్ళకు వస్తుందనే సందేహం లేకుండా వాళ్ళు చేసినటువంటి త్యాగం అమోహం. వాళ్ళు పాపం నిజాయితీగా డెలివరీ చేశారు. లేకపోతే ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి, అసలు మాకు ఇది అందలేదు, వాడు మోసం చేశాడనో, వాడు ఆడవాళ్లతో మిస్బిహేవ్ చేశాడనో, లేకపోతే మగవాళ్ళతో ఎలా చేశాడనో, అట్లాంటివి ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఫాల్స్ గా ప్రచారం చేసినట్టుగా ఏం జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా సిగ్గుపడాలి, సారీ ఫీల్ అవ్వాలి. మరి అప్పుడే నిజమైన హీరో అవుతాడు ఆయన. ఎందుకంటే సాక్షాత్తు చెప్పారు కదా, ఎక్కడ ఏమీ జరగలేదు, ఆడవాళ్ళు తప్పిపోవడాలు, లేడీ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ ఏం జరగలేదని క్లియర్ గా కేంద్ర నిఘాలే ఈయనకి చెవులో చెప్పినటువంటి నిఘాలు, ఈయనతో ఛాయ్ తాగుతో బిర్యానీ షేర్ చేసుకుంటూ తింటూ చక్కగా చెప్పినటువంటి నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి కదా ఏమి కాదని చెప్పి. కనుక పవన్ కళ్యాణ్ గారు సైతం చాలా షేమ్ ఫీల్ అవ్వాలి, సారీ చెప్పగలగాలి, హుందాతనాన్ని కాపాడుకోగలగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు ఈరోజు మా మీడియా ప్రేక్షకులకి తెలియజేసినందుకు. ఇదండి సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.